దేవునికి మహిమ కలుగుగాక. దేవుని ఇచ్చిన మహాకృప బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంది. మరి ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారంటే, ప్రధానులకు అధికారులకు శిరస్సై ఉన్నాడంట దేవుడు. ప్రధానులకు అధికారులకు దేవుడు పని చేయడానికి అధికారం ఇచ్చాడనమాట. అధికారము ఎవరైతే వాక్యానికి లోపడతారో వాళ్ళకి శిరస్సుగా ఉంటాడో దేవుడు. ఆ విషయాలు మనం మాట్లాడుకుంటాము. దానికి ముందుగా దేవుని ఆరాధిద్దాము. దేవాని సన్నిధిలో నిరతము దివసింతులు అనే పాట పాడుకుంటూ దేవుని మహిమపరుచుకున్నారు.
మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిలో నిరంతరము జీవిస్తానని దావీదు భక్తుడు ఒక వరం అడిగి తిని అని చెప్తున్నారు. ఎప్పుడైతే మనము ఆయన సన్నిధిలో అటువంటి వరము అడుగుతామో హన్నాకు ఉన్న సమస్యని దేవుడు తీర్చారు. తనకి బిడ్డలు లేనప్పుడు దేవుని సన్నిధిలో వచ్చి నీళ్లు కుమ్మరించినట్లు తన ఆత్మను కుమ్మరించినప్పుడు దేవుడు తన సమస్య నుండి విడిపించాడు. అలాగా ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క సమస్య నుండి విడిపించేది దేవుడే. కాబట్టి మరి రూతుని కూడా విధవరాలిగా తను ఉన్నప్పుడు తన అంత మాట విని మరి నీ దేవుడే నా దేవుడు, నీ జనాంగమే నా జనాంగం అని తను వచ్చినప్పుడు తన జనాంగాన్ని మరి రక్షించాడు దేవుడు. కాబట్టి దేవుడు నడిపింపు అనేది చాలా ముఖ్యం. కాబట్టి దానికి దేవుని సన్నిధి చాలా అవసరం. దేవుని సన్నిధిలో మనం ఉంటే మరి అట్టి కృప దేవుడు ఇవ్వడానికి ఇష్టపడి ఆ విధంగా దేవుడు ఏం చేస్తున్నారంటే ఒక ప్రధానులుగా మరి ప్రధాన అధికారులుగా దేవుడు ఉంచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అటువంటి ప్రధానత్వము మరి పౌలు గారు కొలస్సీ సంఘాలతో చెప్తున్నాడు. ఏంటంటే ఆయన 9వ వచనం చూస్తే, ఏలైనగా దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. క్రీస్తునందు ఏది నివసిస్తుందంట? సర్వ పరిపూర్ణత. ఆయన పరిపూర్ణుడు. అలాగే మనము కూడా పరిపూర్ణులు అవ్వాలి అని క్రీస్తు కలిగిన సంపూర్ణత గలవాల మగు వరకు అన్ని విషయాల్లో మీరు ఎదగండి అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు. అలాగే ఎదగడానికి దేవుని సన్నిధి చాలా ముఖ్యమైనది. దేవుని సన్నిధి ముఖ్యము అనేది ఎప్పుడు తెలుస్తుందంటే దేవుని సన్నిధిలో వచ్చి నీళ్లు కుమ్మరించినట్లు మన కన్నీటితో దేవుని అడిగినప్పుడు ప్రతి సమస్య నుండి కూడా విడిపించి మరి దేవుని రాజ్యానికి వారసులుగా దేవుడు చేస్తారు. ప్రతి బంధకాలను విడిపిస్తాడు. మరి ప్రతి సమస్య నుండి కూడా విడిపిస్తాడు. దేవుడు సంపూర్ణులుగా చేసి మరియు ఆయన మీరును సంపూర్ణులై ఉన్నారు. దేవుడు ఒక్కడే సంపూర్ణుడుగా ఉన్నాడని సంపూర్ణంగా ఉన్నాడని 9వ వచనంలో చెప్తున్నాడు. కొలస్సీ సంఘం తోటి మరి 2వ వచనంలో పౌలు గారు దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత, దైవత్వం అంటే దేవుని యొక్క గుణాలు. దైవత్వం అనేది మనిషిలోని వచ్చినప్పుడే ఇతరుల బాధలు కష్టాలు ప్రజల యొక్క వేదన దుఃఖము ప్రతి ఒక్కరు కూడా మరి తండ్రి చిత్తాన్ని ఆ విధంగా నెరవేర్చడానికి ఇష్టపడతారు. లేకపోతే స్వార్థపరులా ఉంటారు. స్వార్థపరమైన ప్రార్థనలు చేస్తారు. నా కుటుంబం నా జనాంగము అని కాకుండా ప్రతి ఒక్క కుటుంబము నా కుటుంబమే, ఈ దేశము. అందుకే దేశం కోసం ప్రార్థన చేయమంటున్నారు, రాజుల కోసం ప్రార్థన చేయమంటున్నారు, మనుషులందరి కోసం ప్రార్థన చేయమంటున్నారు. మరి సంపూర్ణమైన భక్తి, మాన్యతైన భక్తి కలిగి ఉండి మీరు మరి నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే ఇది దేవుని దృష్టికి అనుకూలమైనది అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు. తిమోతి పత్రికలో ఒకసారి మీకు తెలిసిందే కానీ మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నది. ఇది అసమాటికి మనం చెప్పుకుంటున్నదే. ఎందుకంటే దేవుని సన్నిధి ఉంటేనే మన దేశం బాగుంటుంది. మరి ఇల్లు పొరుగు వారు మతం కులం భేదం లేకుండా సంఘము మరి దేవునికి ఇష్టంగా బ్రతకాలి అంటే అలా ఉండాలని 1 తిమోతి 2వ అధ్యాయంలో ఉంది ఆ మాట. చూడండి, మీకోసం చదువుతున్నాను. మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతాస్తుతులు చేయవలని హెచ్చరించుచున్నాను. హెచ్చరిస్తున్నాడు పౌలు గారు. సంపూర్ణమైన భక్తి, మాన్యతైన భక్తి ఎప్పుడు వస్తుంది? దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత శరీరంగా క్రీస్తునందు నివసిస్తుంది అన్నారు. వాక్యమే దేవుడు అయినాడు కాబట్టి వాక్యం ఎవరిలో ఉంటుందో అలాగా క్రీస్తునందు ఏ విధంగా సర్వ సంపూర్ణత ఆయన శరీరముగా క్రీస్తునందు నివసిస్తుందో అలాగే మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు అంటున్నాడు. ఎప్పుడైతే అలాగే దేవుని సన్నిధిని అనుభవిస్తారో, దేవుని సన్నిధిలో నేను ఒక వరం అడిగి తిని అంటున్నాడు ఆయన. మరి దేవుని సన్నిధికి పరుగులు తీసే పాదాలు ఇవ్వయ్యా అని ఏడ్చాడు.
కడుపు తేలిపోయేలాగా ఏడ్చాడని అదొక వరము. అందరూ రారు దేవుని సన్నిధికి, దేవుని సన్నిధిలో ఉండాలని ఆశపడాడు అనేది అదొక వరం అన్నమాట. ఆ వరాన్ని మనం పొందుతున్నప్పుడు ఆయన సమస్త ప్రధానులను అధికారులను శిరస్సై ఉన్నాడు. అలాగా ప్రధానులు అంటే దేవుని దృష్టిలో ప్రథమ ఫలముగా ఉండి దేవుని బిడ్డలు ముద్దు బిడ్డ అంటారు కదా, అలాగే దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉండాలి అనే ఆశపడి నా సంపూర్ణమైన బిడ్డ అని చెప్పి మరి పౌలు గారితో రాయలసీమ నుండి, ఆయన పేరు రమేష్, మరి బాప్తిజం తీసుకున్నాక నేను దేవుని కోసం ఏదైనా చేస్తానని మరి 3-6 రోజులు ప్రార్థన చేసేవాడు. ఇక్కడ పరిచర్య అంతా చేశాడు అతను. మరి అతను 2 సార్లు దేవుడు మాట్లాడారు. రాయలసీమలో ఉన్నప్పుడు మాట్లాడారు, నా బిడ్డ ఇక్కడ ఉన్నది నువ్వు వెళ్ళు అని చెప్పి నువ్వేం అడిగితే అవన్నీ కూడా దాని జవాబు ఇస్తుందని 11వ సంవత్సరంలో ఆయన మరి దేవుడితో మాట్లాడాలని ఇష్టపడినప్పుడు 67 సంవత్సరాల వరకు ఆయన అసలు ఛాన్స్ ఇవ్వలేదు దేవుడితో మాట్లాడటానికి. ఇప్పుడు నేను మాట్లాడాలన్నప్పుడు నువ్వే మాట్లాడుతూ ఉంటే ఆయన ఎక్కడ మాట్లాడతాడు? నీలో వాక్యం లేకపోతే ఎక్కడ ఆయన నీలో వచ్చి ఆయన నీలో ఉంటేనే నీకు ఆయన వేదన, బాధ, దుఃఖము అనేది అర్థమవుతుంది. ఆయన మాట్లాడుతాం అనుకుంటాడు మనుషులతో, కానీ వాక్యం అనే దేవుడు మనుషులు లేకపోతే దేవుడు వాళ్ళలో ఉండడు. మరి దేవుడు మాట్లాడుతున్నా ఆ జ్ఞానేంద్రులు లేనందువల్ల వాళ్ళ కళ్ళుండి చూడరు, చెవులుండి వినరు, వాళ్ళ హృదయం క్రొమ్మినిది అని యెషయా చెప్పిన ప్రవచనం సరియే అని అంటాడు. యేసయ్య కూడా అలాగే బాధపడతాడు. దేవుడు మాటలు వినక ప్రజలు దేవుడిని అర్థం చేసుకోలేదు. అందువలన మరి ఆయన మీరు సంపూర్ణులై ఉన్నారు అంటాడు. అలా సంపూర్ణులు, నా సంపూర్ణమైన బిడ్డ అని చర్చికి వచ్చాక దేవుడు ఎన్నో కార్యాల విషయంలో చేసినప్పుడు ఆయనలో ఉన్న దుష్టుడని అనేకమైన దుష్ట శక్తులను విడిపించాడు. మేము అడగకుండానే అజ్ఞాభిషేకం ఇచ్చారు. మరి దేవుడు ఆయనతో ఎవరిని అనంటే నాకే తెలీదు, నా కోసం సాక్ష్యం చెప్తుంది, నాకు ఎంతో బలంగా ఉంది. ఎందుకంటే దేవుడే సాక్ష్యం చెప్పాలి, కానీ మన సాక్ష్యాలు మనకు అంత బలం ఇవ్వవు, మనకు అంత ప్రోత్సాహంగా ఇవ్వదు. కాబట్టి నా సంపూర్ణమైన బిడ్డ నువ్వు మాట విను, ఎక్కువ మాట్లాడేవనుకో నువ్వు ఇక్కడ కూడా ఉండవు అని చెప్పారు దానికి. కాబట్టి ఇక్కడ సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకు అధికారులను శిరస్సుగా ఉంటాడంట. మనకి అధికారం ఇచ్చాడు దేవుని మాటలు ప్రకటించడానికి, దెయ్యాలు వెళ్ళగొట్టడానికి, మరి బాధల్లో వేదంలో ఉండి మరి అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి అభిషేకం ఇచ్చాడు, అధికారం ఇచ్చి. దానికి ముందుగా ఆయన మనకి శిరస్సై ఉన్నాడు అంటున్నాడు ఆయన. కాబట్టి 2 కొరింథీయుల పత్రికలో ఒక మాట ఉంటుంది, భర్త శిరస్సుగా ఉంటాడు అని ఉంటుంది. కానీ సృష్టికర్త దేవుడు నీకు భర్త ఉన్నాడని ఆడమోగా తేడా లేకుండా యెషయా 54:4 ఉంటుంది, 4వ వచనంలో. కాబట్టి ఎప్పుడంటే భర్త కూడా ఆ విధంగా ఉంటే అప్పుడు శిరస్సై ఉంటాడు. ఆయనకంట శారీరకమైన భర్త కన్నా ఆత్మీయ భర్త అయిన సృష్టికర్త అయిన దేవుడు అందరికీ భర్త ఉన్నాడు. కాబట్టి ఎవరైతే సంపూర్ణులుగా దేవుని బిడ్డగా ఉంటారో సర్వ సంపూర్ణత, మీరును సంపూర్ణులై ఉన్నారు అంటున్నాడు. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఎప్పుడైతే దేవుని సన్నిధి అంటే ఇష్టపడతారో, ఆ వరం అడిగి దేవుని సన్నిధి విషయంలో బాధ్యత వహిస్తారో, పెళ్లి కుమార్తె సంఘం అది. ఆయన సన్నిధి అంటే పెళ్లి కుమార్తె సంఘం, అది ఎత్తబడడానికి సిద్ధంగా ఉంది. నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా అని దేవుడు అడుగుతున్నాడు. పెళ్లి కుమార్తె సంఘమా, నువ్వు సిద్ధంగా ఉన్నావా, నువ్వు మౌనము దాల్చద్దు అని అంటున్నాడు ఆయన దేవుడు. కాబట్టి ఈ భయంకరమైన దినాల్లో ఎవరిని పైన బలేసేశారు. ఆ బలేసిన వెంటనే యెరూషలేము దేవాలయం కట్టడం ప్రారంభమైపోతుంది. మరి ప్రారంభమైనప్పుడు దేవుడు పెళ్లి కుమార్తె సంఘాన్ని ఎత్తబడే గుంపులు మనం పెట్టాలని ఆశపడుతున్నాడు. అందుకే రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతాస్తులు చేయవాలని హెచ్చరిక చేస్తున్నాడు ఇక్కడ పౌలు గారు. ఇది మంచిది, మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైనది అంటున్నాడు. దేవుని దృష్టికి అనుకూలమైనదే మనం చేయాలి. మనుషుల దృష్టికి అనుకూలమైనది చేస్తే దేవుడు శిరస్సుగా ఉన్నాడు. మనుషులే శిరస్సుగా ఉంటే మంచిదా, దేవుడే శిరస్సుగా ఉంటే మంచిదా?
దేవుడు మనకి శిరస్సుగా ఉంటే మరి దేవుని రాజ్యానికి మనం వెళ్ళగలము. మరి దేవుడు ఆ ప్రధానులుగా మనల్ని పెట్టారు కాబట్టి అందరి బట్టి మనం దేవుడు ఆయన మాట వినడానికే సన్నిధిని ఇంట్లోని సన్నిధిలో చర్చలో కూడా అనుభవించేవారిగా ఉండాలి. ఎందుకంటే అపోస్తల కార్యము 20వ అధ్యాయంలో ఆ సంఘాన్ని రక్తమిచ్చి కొన్నాడంట ఆయన. ప్రకటన 5వ అధ్యాయం 9-10 వచనాల్లో కూడా ఉంది. నానా భాషలతో నానా దేశాల్లో ఉన్నవారిని నేను రక్తమిచ్చి కొన్నాను అంటున్నారు. ఆయన రక్తమిచ్చి కొన్న సంఘాన్ని శ్రమల కాలంలో ఉంచాడు. దుష్టుడు ఏలుబడి చేసే కాలము వచ్చేసింది. యెరూషలేము కట్టబడగానే సాతాను వచ్చి, అంత్యక్రీస్తు వచ్చి యెరూషలేము మందిరంలో కూర్చుంటాడు. అందుకని మనం ఏంటంటే ఆ విలువ పెట్టి కొనబడిన సంఘము పెళ్ళికుమార్తె సంఘములో మనం ఎప్పుడు కూడా ఆ సంఘానికి శిరస్సే ఉన్నాడు కాబట్టి దేవుడు పెళ్ళికుమార్తె సంఘముగా మనం సిద్ధపడాలని ప్రభు ఈరోజు ఈ మాటలు చెప్తున్నారు. 28 చదువుతున్నాను మీకోసం, చూడండి. అపోస్తల కార్యం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయటకు పరిశుద్ధాత్మమును దేని అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్ మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. యావత్ మంద గురించి సంఘ కాపరికి జాగ్రత్తగా ఉండండి. ఆ గొర్రె పిల్లలు ఎలా వెళ్ళిపోతున్నాయి, అవి ఎలా నడుస్తున్నాయి, అవి మాట వింటున్నాయా, వాక్యం కలిగి జీవిస్తున్నాయా, ఏదో పాటలు పాడి మాటలు వినేసి వెళ్ళిపోతున్నాయా, అవి క్రియలు చేస్తున్నాయా అని అడుగుతున్నాడు దేవుడు. అందుకని ఆ పెళ్ళికుమార్తె సంఘాన్ని సిద్ధపరచడానికి దేవుడు ఇష్టపడి ఈ మాటలు చెప్తున్నారు. కాబట్టి ఆ విరోధి ప్రకటన 20వ అధ్యాయంలో, దానికంటే ముందు 2వ దశలోనికే పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. ఇప్పుడు యెరూషలేములో దేవాలయం కట్టబడడానికి సిద్ధంగా ఉంది. కడుతున్న వాళ్ళు మరి నశించిపోయిన వారట తాము రక్షించబట్టే సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయేది కనుక వారు రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యాలతోనూ దుర్నీతిని పుట్టించి సమస్త మోసముతోనూ నశించున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. ఇంది చేత సత్యముల నమ్మక దుర్నీతి అని అభిలాష గలవారందరూ శిక్షావిధి పొందుడకై అబద్ధములు నమ్మునట్లు మోసం చే శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ప్రభు వల్ల ప్రేమింపబడిన సహోదరుల ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వల్లను మీరు సత్యమును నమ్ముట వల్లను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని అంటే ప్రథమ ఫలముగా అది కూర్చబడి ఉన్నది. ప్రథమ ఫలముగా అంటే ప్రధానులకి అధికారులకి శిరస్సుగా ఉన్నాడు కదా, అలాగే మిమ్మల్ని ఎంచుకున్నాడు కదా. కాబట్టి మీరు సత్యమును నమ్ముట వల్లను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకుని కనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము అంటున్నాడు పౌలు గారు దశలోనికే పత్రిక రాస్తూ. మరి మీరు ఇలాగ రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవాలని ఆయన మా సువార్త వల్ల మిమ్మల్ని పిలిచాడు. దేవుడు మనం ఆ విధంగా పిలుచుకున్నాడు. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాటల వల్లనైనా మా పత్రిక వల్లనైనా మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనల్ని ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణీయ శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మల్ని స్థిరపరచుగాక. వాక్యములు స్థిరపరచబడాలి. ఆ విధంగా లేకపోతే ప్రమాదం ఏంటంటే ఇక్కడ అంత్యక్రీస్తు వస్తాడు. 2వ దశలోని పత్రిక 2వ అధ్యాయంలో చదువుతున్నాను. ఇందాక 9వ వచనం చదివాను. ఇప్పుడు మీకు బాగా అర్థమవడానికి మనం స్థిరంగా లేకపోతే ప్రమాదం ఏంటి, ఆలయం కట్టబడ్డాక
ప్రమాదం ఏంటి? దేవుడు వస్తున్నాడని ఎందుకు గట్టిగా చెప్పగలుగుతున్నామంటే క్రియలు జరిగిపోతున్నాయి కదా. ఎవరు చూడని మరి అమెరికా నుండి తీసుకుని వచ్చి ఇస్రాయేల్ ప్రజలు ఏం చేశారు? ధూపం వేశారు, దాన్ని బలేశారు, మరి యెరూషలేము కట్టడం స్టార్ట్ చేశారు. కాబట్టి ధర్మ విరోధి కాగా వాడు తన సొంత కాలం ముందు బయలుపరచబడవలని వారిని అడ్డగించినది ఏదో అది మీరు ఎరుగుదురు. ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఇప్పటికే క్రియ చేస్తున్నది, కానీ ఇది వరకు అడ్డగించేవాడు మధ్య నుండి తీసివేయబడి వారికే అడ్డగించబడును. అప్పుడు ధర్మ విరోధి బయలుపరచబడును. ఈ ధర్మ విరోధి అంటే అంత్యక్రీస్తు ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేస్తాడు. కాబట్టి ఎవరైతే ఈ వాక్యం బట్టి స్థిరంగా లేరో, దేవుని శిరస్సుగా పెట్టుకోకుండా ఉన్నారో వాళ్ళు నశించుచున్నవారు. తాము రక్షించబట్టే సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయేది కనుక వారు అవలంబించలేదు. కాబట్టి మరి ఎవరైతే అవలంబించారో వాళ్ళు ఎత్తపడే గుంపులో దేవుడు తీసుకెళ్ళిపోతాడు. ఎందుకంటే అంత్యక్రీస్తు రాగానే వాడు ఏలుబడిలో దేవుడు ఉంచాడు. పెళ్లి కుమార్తె సంఘాన్ని, ఆయన రక్తం ఇచ్చి కొన్న సంఘాన్ని దేవుడు ఉంచాడు, ఆ శ్రమ దినాల్లో ఉంచాడు. కాబట్టి ఎవరైతే వాక్యానికి సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయేది కనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యాలు చేస్తూ ఉంటాడు. వాడు వచ్చి యెరూషలేము మందిరంలో కూర్చొని ఏం చేస్తాడంటే అద్భుతాలు మహత్కార్యాలు చేస్తాడు. వాడి బలం అలా ఉంటుంది. ఎందుకంటే ఈ వాక్యముని అంగీకరించకుండా, వాక్యానికి తిరుగుబడి, సేవకుల మాట వినకుండా, దేవుని సన్నిధి అంటే ఇష్టపడకుండా, అది ఒక వరమని ఎంచుకోకుండా, మనుషులతో ఉండి మనుషుల్ని శిరసగా పెట్టుకొని ఆన్లైన్ చిత్తాన్ని మనుషుల చిత్తాన్ని నెరవేర్చుకుంటూ తండ్రి చిత్తాన్ని పక్కన పెడితే వచ్చే ప్రమాదం ఇది. ఎవరైతే స్థిరంగా ఉండి, మరి ఇందాక చదువుకున్నాం కదా, స్థిరులై ఉండండి వాక్యం ఉందనేసి, అలా వాక్యం అనే దేవుడితో స్థిరంగా మీరు క్రీస్తు అనే బండ మీద కట్టబడినట్లు ఉంటే వాళ్ళు ఎత్తబడే గుంపులో ఆ పెళ్లికి మధ్య సంఘంలో ఉంటారు. అందుకనే మనం సంతోషంగా పాడుకున్నాం. యేసయ్య సన్నిధి ఎంతో వరముగా ఆరాధించినప్పుడు ఎటువంటి సమస్య నుండి విడిపిస్తాడు, భూలోకంలో ఇంకా నిత్య జీవిస్తాడు. అందుకనే ఒక వరం అనేది దావీదు భక్తుడు అడిగాడు. కాబట్టి మనం కూడా దేవుని సన్నిధి ఇంట్లోని బయట ఎక్కడున్నా అనుభవించాలి అని అంటే ముందు దేవుని ఆలయంలో చిరకాలం నేను నివాసం ఉంటాను అని అంటాడు దావీదు భక్తుడు. అలాగే మనం చిరకాలం కూడా దేవుని సన్నిధిని ఇష్టపడాలి. దైవం ఉన్నప్పుడల్లా సన్నిధిని ఇష్టపడి ఆయన ఆవరణలైనా కూర్చోవాలి. తాళాలు లేనప్పుడు 24 hours దేవుని ఇంట్లో గడపడానికి ఇష్టపడాలి. ఇంట్లో పనులు చేసుకున్నప్పుడు కూడా వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి, వాక్యం వింటూ ఉండాలి, సరి చేసుకుంటూ ఉండాలి. నా తండ్రి చిత్తం ఏంటి, ఏ బిడ్డకి ఏ మాటలు చెప్పాలని దేవుణ్ణి అడగాలి, దేవాలను వాడుకో అని అడగాలి. మనం నేర్చుకోవడమే కాకుండా మన సాక్ష్యము, మన వెలుగుని మరి దీప స్తంభం మీద పెట్టాలి, కానీ కొంచెం కింద మంచం కింద పెట్టకూడదు. అంటే మరి తినేసి పడుకోకూడదు. పడుకుంటే కొంచెం కింద మంచం కింద నువ్వు పెట్టినట్టు. వాక్యం అనే దేవుడు నీ ఒంట్లో లేకపోతే నేను సాతాను అంటాడు, నువ్వు చాలా పనులు చేసేసావు, నీకు ఎంత చేసినా నీకు సరిపోదు అంటున్నది దేవుడితో. ఏమా నేను నీతోటే ఉన్నాను కదా, నీకే అన్ని చేసి పెడుతున్నాను కదా, పరిచయంలో చాలా బాగున్నాను కదా అంటావు. వాక్యం లేకపోతే అవన్నీ వ్యర్థమైపోతాయి. ఆ వాక్యం పట్టుకొని దేవుని పరిచర్యకి సహకరించాలి, చెయ్యాలి కూడా. మనం సొంతంగా మనం చేయాలి, సేవకులు కూడా సహకరించి వారు కూడా వాక్యాన్ని పట్టుకొని పరిగెడుతున్నప్పుడు అనేకమైన కుటుంబాలను రక్షించడానికి ఇష్టపడి నడవకపోతే ఆ నశించేవారు తాము రక్షించబట్టే సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయేది కనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ, వాడి రాక ఎలా వస్తుంది, చాలా బలంతో వస్తుంది. ఎందుకంటే దాని బలం ఇచ్చింది దేవుని పిల్లలే. అది సత్యవాక్యాన్ని అవలంబించకుండా చేసేది అదే. కాబట్టి దానికి ఎక్కువ బలం వచ్చేస్తుంది. ఇప్పుడు దేవుడు బిడ్డ నా కోసం సాక్ష్యం ఇచ్చాడు, నాకు ఎంత బలం వచ్చింది, అది దేవుని బలం. ఇది దెయ్యం బలం అనమాట. దెయ్యానికి మనం సపోర్ట్ చేస్తే దానికి బలం వస్తుంది. అది వచ్చేట వారి రాక అబద్ధ విషయమైన సమస్త
సమస్త వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ ఈ అబద్ధాలంతా ఆడుతూ ఉంటారు. అబద్ధం ఆడి వెంటనే మాట మార్చేస్తారు. దేవుడికి ఒక మాట చెప్తారు, మళ్ళీ అది వెంటనే మాట మార్చేయడం, ఆ బలము దానికి వచ్చేస్తాం అనమాట. మనం అబద్ధాలు ఆడుతామంటే చిన్న అబద్ధమే కదా అని అనుకుంటాం. గబుక్కుమని అబద్ధం వచ్చేసినా దేవుని దగ్గర చేతులెత్తి వెంటనే క్షమించమని అడగాలి, లేకపోతే సాధారణకు బలం వచ్చేస్తుందట. ఆ బలం వచ్చేస్తాడు. ఆ రాక ఎలా వస్తుందట, సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయింది కనుక, అంటే మన బట్టే మనం సత్య విషయాన్ని అవలంబించలేదు అనుకో. అవలంబించమంటే వాక్యానుసారంగా నడవకపోతే, వాక్యమే దేవుడే ఉన్నాడు కదా, ఆ దేవుడి మాట వినకపోయి కనుక వాడి రాక ఎలా వస్తుందట, అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ. ఎన్ని అబద్ధాలు ఆడుతుంటే అబద్ధాలకు జరగడు సాతాడు కదా, అది మోసం చేసేది అబద్ధాలు ఆడేది. కాబట్టి అబద్ధాలు ఆడినప్పుడంటే అది బలముతో వస్తాడట. నానా విధములైన సూచక్రియలు చేయిస్తాడట. సూచక్రియలు చేస్తే నమ్మేస్తారు కదా, అది అంత బలం పొందుకుని వస్తాడు. నువ్వు అబద్ధం ఆడుతున్నావేమో, మోసం చేస్తున్నావేమో, బ్రహ్మచాత్మతో ఉన్నావేమో, లౌకికాత్మతో ఉన్నావేమో, ఎక్కువ సోషల్ మీడియాలోనే అలాగా నొప్పుకుంటూ రాత్రి పగులు దానితోనే గడిపేది సాతానుగాడు. బలంలో ఉన్న వాళ్ళు అదే పనిలో ఉంటారు. కాబట్టి ఎప్పుడు కూడా అర్థం చేసుకోవాలి. మీరు సెల్ ఫోన్లో టైప్ చేస్తే సాతానికి దూరంగా ఎలాగ ఉండమంటే దానికి ఆన్సర్ అదే వస్తుంది, అదే చెప్తుంది. ఇప్పుడు అలాగ టెక్నాలజీ అలా వచ్చేసింది. సోషల్ మీడియాలో పెట్టేసేది సాతానే. ఇంకొకటి బయట అసలు బ్లాక్ అయిపోద్ది. ఇంకా దేవుడితో సమయమే గడపదు. దేవునితో సమయం గడపకపోతే దేవుని రాజ్యానికి వెళ్ళరు. ఎంతసేపు దేవునితో సమయం గడుపుతారో, దేవుని సన్నిధి అనుభవిస్తారో, వాళ్ళ దేవుని రాజ్యాన్ని చక్కగా వెళ్తారు. దేవుని తెలుసుకున్నా సరే, మరి చర్చిలో పాటలు పాడుతున్నా, వాక్యం చెప్తున్నా, మనం ఏంటంటే దేవుని సన్నిధి అనుభవించాలి. వాక్యాన్ని హృదయం అంతా నింపుకోవాలి, బాడీ అంతా వాక్యంతో నింపబడాలి. ఎందుకంటే ఆమోస్ 8-10-11 వచనాల్లో ఇక మీద వాక్యం ఉండదు అనుంది. వాక్యం అక్కడ ఎక్కడ తిరిగినా వాక్యం ఉండదు. కాబట్టి ఇప్పుడే వాక్యం నేర్చుకోవాలి. ఆ సత్య విషయమైన ప్రేమను అవలంబించకపోయేది కనుక వారు రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ, నానా విధములైన సూచక్రియలతోనూ, మహత్కార్యాలతోనూ, దుర్నీతిని పుట్టించి సమస్త మోసంతోనూ. ఏ నీతిది? దేవుని నీతి కాదు, దుర్నీతిని పుట్టించి సమస్త మోసం, ఇంకంత మోసమే ఉంటుంది అనమాట. ఆ మోసంతోనే నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలముతోనూ అనుసరించుంటే సాతాను కనపరచు బలము, దాని బలం ఏముంటుంది. ఎప్పుడైతే దేవుడు లోబడపోతే అది వచ్చి ఇంకా ఏలుబడి చేస్తుంది. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై. ఈ శిక్ష రాకముందే మనం సత్య విషయాన్ని అవలంబించి సత్యమైన దేవునితో గట్టిగా మనము ఉంటే, బలంగా ఉన్నప్పుడు ఈ శ్రమలో ఈ శిక్షావిధి సాధారణ శిక్ష వేస్తాడు. ఆడి చేతిలోని చచ్చిపోవాలన్నమాట. ఎత్తబడే గుంపులో ఉండరు, విడవబడే గుంపులో ఉన్న వారికి ఇటువంటి పరిస్థితులు వస్తాయి. ఇందుచేత సత్యము నమ్మక దుర్నీతి అంటే అభిలేష గలవారు అందరూ శిక్షావిధి పొందుడికే అబద్ధమును నమ్మునట్లు, అబద్ధము నమ్మేటట్లట మోసము చే శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. దేవుడే మోసపుచ్చే శక్తికి వాళ్ళకి అప్పచెప్పేస్తాడంట. ఇంకా దేవుడేమో ఇప్పుడు దేవుడు మాటలు, ఇది కృపకాలం కాబట్టి చక్కగా దేవుడు మాటలు చెప్తున్నప్పుడు నువ్వు వినలేదనుకో, మనం వినలేదనుకో, చెప్తాం కానీ మేము చెయ్యము అన్నట్టుగా ఉన్నాం అనుకో, శాస్త్రం పరిశీలిగా మనం చెప్పాలి, చెయ్యాలి. ఆ వాక్య ప్రకారం నడుస్తున్నామా లేదా అని మనం ఎప్పుడైతే సర్చ్ చేసుకుంటూ నడుస్తూ ఉంటామో వాక్యం మీద గట్టిగా గుర్తుండిపోతుంది, ఒంట్లో అలాగా ప్రింట్ అయిపోతుంది. ఆ వాక్యం మీద దేవుడు మరి నిన్ను నడిపిస్తాడు. అలా నడుస్తున్న వాళ్ళు దేవుడు పెళ్లి సంఘంగా వాడి శిక్షావిధి పొందడానికి మరి దేవుడు అక్కడ ఏం చేస్తాడంటే పెళ్లి కుమార్తె సంఘాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు మధ్యాకాశానికి. అప్పుడు ఈ విడబడిన సంఘానికి మోసపుచ్చే ఆత్మను దేవుడే అప్పగించేస్తాడట. దేవుడు వారికి మోసము చేయ శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. 12వ వచనం ఉంది, 2 దశలోకి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో, ప్రభు వల్ల ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచడం వల్లను మీరు సత్యమును నమ్మటం వల్లను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ప్రథమఫలంగా ఉన్నాము. కాబట్టి ప్రధానులకు అధికారులకు శిరసగా ఆయన నాయకుడుగా ఉన్నాడు. కాబట్టి
మనతో మాట్లాడుతున్నారు ఏంటంటే ఏర్పరచుకున్నాడంట. కనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవుని కృతజ్ఞతాస్తుతులు చేయబద్దులై ఉన్నాము. సంఘంలో కూడా అలాగే పౌలు చెప్పాడు. ఇక్కడ దర్శనంలోని సంఘాలు కూడా దేవా నా ఆత్మీయ బిడ్డలు బట్టి స్థితులు ప్రభా నీకు మహిమ కలగాలి నాయన. ఆన్లైన్లో బిడ్డలు బట్టి ఆఫ్లైన్లో బిడ్డలు బట్టి నీకు వందనాలయ్యా, కృతజ్ఞతాస్తుతులయ్యా. ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవుని కృతజ్ఞతాస్తుతులు చేయబద్దులమే ఉన్నాము అని దేవుని బిడ్డలను బట్టి మనం ఆ కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించాలి. అలా చెల్లిస్తారట. మీరు ఇలాగ రక్షింపబడి మన ప్రభు యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క అభిషేకం ఎప్పుడైతే ఆ వాక్యము దేవుని సన్నిధిలో గడుపుతుంటే దేవుడు మహిమ, దేవుని అభిషేకం పుట్టినే వచ్చేది. దేవుడితో గడిపినప్పుడు దేవుడు మహిమతో దేవుడు నింపుతాడు. మహిమ పొందవలని ఆయన మా సువార్త వల్ల మిమ్మల్ని పిలిచాడు. ఆయన పిలిచాడు. నువ్వు నన్ను పిలిచాడు. ఆయన దేవుడు మహిమను మన మీద కుమరించి ఆయనతో ఆ సన్నిధిని దేవుని ఆలయంలోని నేను ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అనంది. దేవుని ఆవరణంలో మన లోపల గడిపితే దేవుని మహిమతో నింపబడతావు. దేవుని బిడ్డ ఆ విధంగా పెళ్ళికొమ్మంత సంఘముగా ఎత్తబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు ఇచ్చిన ఆ పని మిమ్మల్ని పిలిచాడు అని అంటున్నారు. ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు, మా సువార్త వల్ల మిమ్మల్ని పిలిచాను కాబట్టి సహోదరులారా నిలకడగా ఉండి మా నోటి మాటల వల్లైనను మా పత్రిక వల్లైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. దేవుడు చెప్పిన విధులు పౌలు చెప్తున్నాడు కదా, నేను క్రీస్తును పోలి నడిచాను, మీరు నన్ను పోలి నడవండాను. కొన్ని విధులు పెట్టాడు ఆయన. అలాగే మనం నడవాలి అని చెప్తున్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణీయ శుభ నిరీక్షణ అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడు మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మల్ని స్థిరపరచుగాక. సత్కార్యాలు చేస్తాడు, గొప్ప కార్యాలు. మరి ప్రతి సద్వాక్యము మంచి వాక్యము ద్వారా మిమ్మల్ని స్థిరపరుస్తాడు అంటున్నాడు. క్రీస్తుల బండ మీద అలాగే కట్టబడతాం. అప్పుడు ఎటువంటి శోధనలు వచ్చినా ఎటువంటి వేదనలు వచ్చినా సరే నిలబడతారు అన్నమాట. అంటే వాక్యాన్ని లోబడినప్పుడు ఎలా ఉంటుందో దేవుడు ప్రకటన 3వ అధ్యాయంలో కూడా ఉంటుంది. ప్రకటన 3వ అధ్యాయంలో నీవు నా ఓర్పు విషయమైన వాక్యములు గైకొడితివి కనుక ఓర్చుకోవాలి. వాక్యం వరకు ఇష్టం ఉండదు, వాక్య ప్రకారం నడవడం ఇష్టం ఉండదు. దాని ఎప్పుడైతే దేవుని సన్నిధిలో గడుపుతావో, ఎప్పుడైతే దేవుని మహిమతో నింపుతాడో, అంటే అభిషేకంతో నింపుతాడో, మనుషులతో గడిపితే నీకు మహిమ రాదు. దేవుడు నీతో ఉండడు, దేవుడితో గడపాలి. దేవుడు శిరసగా ఉన్నప్పుడు ఆయన నడిపిస్తాడు. మనుషులు శిరసగా ఉంటే, సాతాను శిరసగా ఉంటే నీ టైపై వేరే పోతుంది. ఇంకా ఎంత విన్నా వేసే తపటపాలను ఇలా దుర్గలు గడపదాటకి వేరేగా ఉంటుంది. ఆ స్టైలే వేరు. అలా చేస్తాడు. ఎవరు శిరసగా ఉన్నారు, నా క్రియలు అలాగ ఉన్నాయి, నేను వాక్యం మీద కట్టబడ్డానా, దేవుని ఆలయంగా కట్టబడ్డానా, దేహమే దేవుని ఆలయంగా ఉండాలన్నారు కదా. నేను దేహాన్ని పాడు చేస్తాను, నేను నిన్ను పాడు చేస్తాను అంటున్నాడు కదా. ఎందుకు అనారోగ్యం వస్తుంది, ఎందుకు ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయి? దేవుని ఆలయంగా లేదు, దేహం దేవుని ఆలయంగా లేదు, అందుకు వస్తున్నాయి. దేవుని సన్నిధిలో గడపట్లేదు, దేవుని మహిమను పొందుకోవట్లేదు. దేవా నాలోనికి రా. ఎండిన నేలను దేవా వర్షముగా రావా, ఎడారినయ్యా దేవా జీవనదిగా రావా. మనం పాడుతున్నాం, అలా అనుక్షణంగా పాడుకోవాలి. దేవుడు మహిమను పొందుకోవాలి. దేవుడు మహిమతో ఉన్నామా లేదా, ఆయన శిరసగా ఉన్నాడు లేదా, మనం ప్రధానులుగా ఉన్నాము లేదా, అధికారులుగా ఉన్నామా లేదా, సాతానుగాడు మీద, లేకపోతే సాతానుగాడు కాలు కిందకి వెళ్ళిపోతాడు. సాతాను మీద అధికారం ఇచ్చాడు. రోమ 16:20లో సమాధానకర్త అయిన దేవుడు నీతో ఉంటాడు. అప్పుడు ఎప్పుడైతే నువ్వు దేవుడితో గడుపుతావో, ఆయన మహిమతో నింపబడ్డావో, దేవా నాలోనికి రావా అని ఎప్పుడైతే అడుగుతావో, అస్తమానికి ఆయన ఉన్నాడా లేదా చెక్ చేసుకుంటావో, అప్పుడు సమాధానకర్త అయిన దేవుడు మీ కాళ్ళ కింద సాతాన్ని చెదగొడతాడు అని ఉంటుంది. అక్కడ ఆయన చెదగొట్టుకున్నాడు, తొక్కి నువ్వు బయటకు వస్తావు. అడిగి ఎన్ని శోధనలు పెట్టినా సరే ఆయన తొక్కుతూ ఉంటావు. అడుగు నీ దగ్గర రాడు. నువ్వంటే భయపడాలి అని అపోస్తుల 2వ అధ్యాయం 43వ వచనంలో ఉంది.
అపోస్తలులా వాడబడతారని దేవుడు అద్భుత కార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు, సాతానుగాడి మీద చూసి భయపడినప్పుడు జరుగుతాయి. అంతేగాని ఆడి మాట వినుకుని ఆడి కాలు కింద దూరిపోతే అన్ని ఎలా చదవబడతావు? సమాధానకర్త అయిన దేవుడు నీతో లేడు. అనారోగ్యం వచ్చినా, సమస్యలు వస్తున్నా అది జయించాలి. అది తొక్కుకుంటే జయించాలి. వాడు ఏ తంత్రాలు కొట్టాడు, ఏ తంత్రాలు వేస్తున్నా, గర్జించే సింహంలాగా నేను చుట్టూ తిరుగుతున్నా వాడిని పెకలించుకొని వాడిని తొక్కుకొని రావాలి. అందుకు దేవుడు శిరస్సుగా ఉన్నాడు. అది మనం ఈరోజు టైటిల్ చెప్పుకున్నాం. ప్రధానులకు, అధికారులకు శిరస్సు అయి ఉన్నాడు. ప్రథమ ఫలముగా ఉన్నాము దేవునికి. కాబట్టి నీవు నా ఓర్పు విషయమే వాక్యమును గైకొంటివి కనుక భూనివాసులందరూ శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో, అంటే ఈ అంత్యక్రీస్తు వచ్చి ఆ సింహాసనం మీద కూర్చుంటాడు. యెరూషలేము మందిరం కట్టబడుతుంది కదా, యెరూషలేము మందిరంలో కూర్చుంటాడు. కూర్చోడానికి శిక్షావిధి పొందడానికి ఎన్నో అద్భుత కార్యాలు చేస్తాడు. అన్ని చేసి మరి ఆడి కట్టళ్ళు, అబద్ధంతో కూడిన కట్టళ్ళు అన్ని కూడా పెడతాడు. దేవుని ఆజ్ఞ పాటించబోతే సాతాను ఆజ్ఞ పాటించడానికి ఆడొచ్చి కూర్చుంటాడు. దేవుని ఆలయంలో ఆడు కూర్చుంటే దేవుడు యేసయ్య దేవుడే, అంత్యక్రీస్తునే దేవుడే అని అనుకుంటావు. వాడికి మొక్కుతావు. అప్పుడు 600 ముద్ర నీ మీద పడుతుంది. ఆడికి మొక్కగానే ఆ ముద్ర పడిపోతుంది. ఆడి ఇష్టం వచ్చాడు. ఆ చేతిలో చచ్చిపోయే దేవుని రాజ్యానికి వెళ్ళాలి. అక్కడ నుండి ఇంకో ఛాన్స్ ఉండదు. చచ్చిపోదామన్నా సరే, బిల్డింగ్ మీద ఎక్కి దూదామన్నా సరే మరణం అక్కడ ఉండదు. అది మరణం రాదు. చచ్చిపోదామన్నా చావు రాదు. ఎందుకంటే కృపకాలము వెళ్ళిపోతుంది. పెళ్లికుమార్తె సంఘం వెళ్ళిపోతుంది. సిద్ధపడిన సంఘం వెళ్ళిపోతుంది. దేవుని బలమడిగి దావీదు భక్తుడిలాగా దేవుని సన్నిధిలో చిరకాలమైన నివాసము చేసేదను అని ఒక వరం అడిగాడు. ఆయనలో ఉండాలి, అలా ఉండాలని, అలా మనం వరం అడగాలని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు. ఎందుకంటే నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడో నీ కిరీటమున అపహరింపకుండానట్లు నువ్వు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో అంటున్నాడు. నీకు కలిగింది ఏంటి? ఆయన శిరస్సుని, ఆయన మన క్రీస్తు అనే దేవుడు మనకు శిరస్సుగా ఉన్నాడు. ఆయన మనకి ఏ అధ్యక్షత ఇచ్చాడో, ఏ పదవి ఇచ్చాడో, ఏ పని ఇచ్చాడో అది నమ్మకంగా చేయమంటున్నాడు. ఆయన చేసినప్పుడు శోధన కాలంలో ఆయన దాస్తాడంట. కాబట్టి జయించమని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేస్తానంటున్నాడు. అందులో నుండి వాడు ఇక మీద ఎన్నటికీ వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేము నా దేవుని పట్టణపు పేరును, నా కొత్త పేరును వాని మీద నేను రాస్తాను. నడినెత్తుండి అది పాదం వరకు దేవుడి పేరు రాస్తాడు. యెరూషలేము పట్టణం పేరు రాస్తాడు. నా కొత్త పేరును నేను రాస్తాను అంటున్నాడు ఆయన. అలా సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అంటున్నారు. కాబట్టి ఆ విధంగా ఉండాలని ఆ క్రీస్తు విరోధి వస్తున్నాడు. జాగ్రత్త, సిద్ధంగా ఉండు దేవుని బిడ్డ. దేవుని సన్నిధి కావాలని కోరుకుందాం. దేవుని శిరస్సుగా ఉండాలని కోరుకుందాం. కాబట్టి మనలో కార్య సాధనము తన శక్తి చెప్పున మనకు అడుగు వాటి కంటే, ఊహించే వాటి కంటే అత్యధికంగా దీవిస్తాడు. దేవుని సన్నిధిని మనం అనుభవించినప్పుడు ఏ సమస్య ఉన్నా మరి విడుదల రావాలి కదా. దేవుని దగ్గర రావాలంటే ఆ సమస్య నుండి విడుదల రావాలి. మరి దేవుని మాటలు అర్థమవ్వాలి అంటే మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20 నుంచి చూస్తే మరి దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తాడంటే 20, 21 మీకోసం చదువుతున్నాను. పౌలు గారు మరి ఎఫెసీ సంఘం కోసం ప్రార్థన చేస్తున్నారు. 19వ వచనంలో జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును, జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను మనం తెలుసుకోవాలి. ఆ క్రీస్తు ప్రేమ ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. విలువ పెట్టి కొనబడిన సంఘము. ఆ సంఘము ఆ శ్రమ దినాల్లో ఉండకూడదని ఆయన రహస్య రాకడలో కనుల పాటలోనే ఆయన తీసుకెళ్ళడానికి రాబోతున్నాడు. కాబట్టి కళంకమైన నిష్కలంకంగా ఉండాలి పెనుకుమార్తె సంఘం. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటకు తగిన శక్తి గల వారు కావాలని నేను ప్రార్థిస్తున్నాను అంటున్నాడు పౌలు గారు. ప్రార్థన చేయాలి సంఘం కోసం. శక్తిని పొందుకోవాలి, దేవుని మహిమను పొందుకోవాలి. అప్పుడు దేవుని జ్ఞానేంద్రియాలు తెరవబడతాయి. ఆ బోర ఊదినప్పుడు వినబడతారు, లేకపోతే వినబడదు.
ఆ రహస్య రాకడలో ఎవరైతే సిద్ధపడి ఉన్నారో వాళ్ళు ఏ టైంలో ఎక్కడ ఉన్నా సరే, ఏ ప్లేస్లో ఉన్నా సరే, పడుకొని ఉన్నా, నిలబడి ఉన్నా, పడుకున్నా, కూర్చున్నా, పనులు చేస్తున్నా, చేస్తున్నా సరే అలా తీసుకెళ్ళిపోతాడు. చేసే దేవుడు వచ్చి తీసుకెళ్ళిపోతాడు. ఆ బోర శబ్దం వినగానే వెంటనే వాళ్ళు సిద్ధపడిన సంఘంగా, పెళ్లి కుమార్తె సంఘం ఉంటే తీసుకెళ్ళిపోతే వాళ్ళ బట్టలు కింద పడిపోతాయి. అప్పుడు మహిమ వస్త్రాలతో ఆయన తీసుకెళ్ళిపోతాడు. ఆ బట్టలు కింద పడిపోతే అప్పుడు తెలుస్తుంది ఇంట్లో వాళ్ళకి, సంఘంలో ఉన్న వాళ్ళకి, అయ్యో నాతో చెప్తుంటే నీ చెవులో పెట్టుకో, వాక్యం నాకు వినిపించుకో అని సాతానుగాడు మాట విని గర్విష్ఠులకు మాట్లాడుతూ ఉన్నారు, ఇంట్లోని బయట సంఘంలోని. నాకు అప్పుడు అర్థమవుదా, నాకు ముందు పెట్టేవాళ్ళు లేరు, నాకు చెప్పేవాళ్ళు లేరు, అప్పుడు తెలుస్తుంది. కానీ వినకపోయినా చెప్పమని హెస్కేల్ 2వ అధ్యాయంలో ప్రభు చెప్తున్నాడు. దేవుని బిడ్డ నేర్చుకుంటావా? పెళ్లి కుమార్తె సంఘంగా సిద్ధపడతావా, విడబడతావా అని ఆలోచించుకోవాలి. పెళ్లి కుమార్తె సంఘము ఈ అంత్యక్రీస్తు వచ్చినప్పుడు దేవుడు ఉంచాడు. అశ్రమ దినాల్లో దేవుడు ఉంచాడు. ప్రేమించావు కదా, జ్ఞానం మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి గలవారు కావాలని నేను ప్రార్థన చేస్తున్నాను. ఆ జ్ఞానం నీకు రావాలని మనం ప్రార్థన చేయాలి. దేవుడు బిడ్డల కోసం, సంఘం కోసం. మనలో కార్యసాధకము తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను అత్యధికంగా చేయగల శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘములతో తరతరాలు సదాకాలము మహిమ కలుగునుగాక. తరతరాలు కూడా మహిమ దేవునికి తేవాలని సంఘాన్ని ఆ విధంగా ప్రేమించాడు దేవుడు. ప్రాణం పెట్టాడు. నువ్వేం చేస్తావు? ఏది చూస్తున్నావు? మీడియా, సోషల్ మీడియాకి అంకితం అయిపోయావా? అవి టిక్టాక్లో అన్నీ చూసుకొని, రాజకీయాలు చూసుకొని, ఈ దేవుని రాకడ సూచనలు వస్తున్నా సరే నీకు వాక్యం తెలీదా? అమ్మో దేవుడు వచ్చేస్తాడు, సరి చేసుకోవా? అన్ని జనులు అయితే 7 శ్రమ దినాలు ఫుల్గా నలిగిపోతారు. చనిపోయితే వాళ్ళకి కూడా మరి అక్కడ 2 సాక్షులు వస్తారని చెప్తున్నాం కదా. 2 సాక్షులు వాళ్ళు సువార్త ప్రకటిస్తారు. వాళ్ళు ఆ సువార్త ప్రకటించినప్పుడు కొంతమంది వింటారు, కొంతమంది వినరు. కొంతమంది బయట వింటారు, అందరు దేవుడు ఒకటే అని అంటుంటారు. కొంతమంది దేవుడు ప్రేమిస్తారు కానీ దగ్గర రావాలంటే అమ్మో ఈ శక్తులు, అమ్మో ఈ దేవతలు ఇవన్నీ ఏం చేస్తారని భయపడిపోతుంటారు. కానీ అవి కాదు. అవి లూసిఫర్ ఎప్పుడైతే దేవదూతలు లూసిఫర్ మరి దేవుని కన్నా మహిమను కోరుకున్నాయి, అవి కోరుకున్నప్పుడు ఆ సమూహాన్ని మరి ఆ దూతంతో లీడర్ లూసిఫర్ని దాని సమూహాన్ని అక్కడ పని తగిలేస్తే ఇక్కడ ఆరాధించబడుతున్నారు దేవతలుగా. అక్కడ జరగని కోరిక ఇక్కడ తీర్చుకుంటున్నారు దేవుని బిడ్డ. అప్పుడు ఈ మాటలన్నీ అప్పుడు గుర్తొస్తాయి. అప్పుడు కొంతమంది రక్షించబడతారు. ఈ మాటలు చెప్పిన నమ్మరు. నమ్మువారేడనే సూచక్రియలు చేస్తారు అంటాడు. నమ్మని వారికి శిక్ష విధించబడినారు. మార్కు 16:16 బాప్తీసాలు తీసుకోవాలి స్పీడ్గా. నమ్మాలి. నమ్మువారేలా సూచక్రియలు చేస్తాడు. దెయ్యాలు వెళ్ళగొట్టబడతారు, హీలింగ్ అవుతుంది. ఎటువంటి అనారోగ్యం ఉన్నా, ఎటువంటి పాపమైన, ఎటువంటి శాపమైన దేవుడు విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు బిడ్డ ఆ విధంగా ప్రేమిస్తున్నాడు నిన్ను నన్ను. కానీ ఆ ప్రేమ అంతా తెలుసుకోవడాలి. విశ్వాసాలంగా నాకు దేవుడు ఉన్నాడులే. దొంగను చూసి నువ్వు ఏకీపించకూడదు, వ్యభిచారంతో సాంగత్యం చేయకూడదు, తల్లి కుమారుల మీద అపనంద పంపితే ఇట్టి కార్యాలు చేసినా నేను మౌనంగా ఉన్నాను. కానీ అవన్నీ ఒకసారి ఎదురుగా పెట్టి చీల్చేస్తాను. తప్పించుడు అవి కూడా ఉండడానికి ఇదే సాతానుగాడు వచ్చేస్తాడు. అప్పుడు నీకు ఏది ఉండదు, నువ్వు విడబడతావు. అవన్నీ ఏకీపించుకొని ఉన్నావు అనుకో, నువ్వు దేవుని బిడ్డలతో ఉండకుండా, సంఘముతో ఉండకుండా, వాక్యమైన దేవుడు పక్కకు తోసేస్తే విడవబడే గుంపులో ఉంటావు. అప్పుడు ఆడి చేతిలో చనిపోయి అప్పుడు హతసాక్షులు అయిపోయి అప్పుడు రావాలి. అన్ని జనులు మరి నామకార్థమైన బిడ్డలు సోషల్ మీడియాలో ఎక్కువ గడుపుతున్న వాళ్ళు, నామకార్థమైన జీవితాలు, వాక్యం వెలగకుండా అలా నడవకుండా ఏదో దండం పెట్టుకొని చేసేది కాదు. క్రియలు చేశాడు దేవుడు. మనలో కార్య సాధకము తన శక్తి చొప్పున మనకు అడుగుబాటి కంటే తన శక్తి ద్వారానే జరగాలి, మహిమ ద్వారానే జరగాలి.
అదే అభిషేకం. ఆత్మ లేనివాడు నా వాడు కాదు అంటున్నాడు. అందుకే దేవుని సన్నిధిలో గడపాలి, వాక్యం బాగా నేర్చుకోవాలి, వాక్యం బాగా వినాలి, నడవాలి, దాని ప్రకారం నడుస్తున్నానా లేదా అడగాలి. వాక్యం అర్థం కాకపోతే దేవా నాకు ఈ వాక్యం అర్థం కాదు నేను దేవుడినైనా అడగాలి, సేవకుడినైనా అడగాలి. అది వాక్యానుసారంగా కళ్ళు వస్తున్నాయా లేకపోతే సాధారణంగా చూపిస్తున్నాడా? ప్రవచనాలు వాక్యానుసారంగా ప్రవచనం వస్తుందా, దర్శనం వస్తుందా? అది కూడా వాక్యంతోనే సరిచూచి వాటిని గురించి మేము బోధిస్తున్నాం అంటున్నాడు పౌలు గారు. 1 కొరింథీ 12వ అధ్యాయం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 2:9 నుంచి ఇప్పుడు దగ్గర 2వ అధ్యాయం 9వ వచనం దగ్గర నుంచి చదివితే అక్కడ ఉంది. వాటిని గురించి మేము బోధిస్తున్నాం. సరిచూసుకోవాలి, ఏం వస్తున్నా సరే సరిచూసుకోవాలన్నమాట. తోపంలో పెట్టి చూడాలి, వాక్యం ప్రకారం ఉందా లేదా, దేవుడు చెప్పినట్టు ఉందా లేదా. ఎందుకంటే ఇవి చాలా భయంకరమైన దినాలు, మోసపరిచే దినాలలో అనేకమైన ప్రేమ చల్లారిపోతుంది అని ఉంది. ఇరుకు మార్గంలో ప్రవేశించే పోరాడుడి అని అంటున్నాడు ఆయన. పోరాటం ఇది, ఇరుకు మార్గం. అది ఇరుకు మార్గంలో అందరూ ప్రవేశించరు. విశాల మార్గం, సోషల్ మీడియా చూస్తున్న వాళ్ళందరూ కూడా, ఈ లోకంలో బ్రతుకుతున్న వాళ్ళందరూ కూడా విశాల మార్గం, అందరూ పొలోమని వెళ్ళిపోతారు. విశాల మార్గం సాధారణ మన దగ్గరికి నరకానికి. కానీ ఇరుకు మార్గం దేవుని రాజ్యానికి వెళ్ళే మార్గం. అది ఇరుకు మార్గంలో ప్రవేశించే పోరాటం ఇది. దేవుని అభిషేకం ఉంటే చాలా ఈజీగా ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే, ఆయన నడిపింపు లేకపోతే, ఆయన శిరసగా లేకపోతే, మన ప్రధానులుగా అధికారులుగా మనం లేకపోతే, మనుషుల అధికారులుగా మనుషుల శిరసలుగా పెట్టుకున్నారనుకోండి, అది విశాల మార్గంగా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది, చాలా సుఖంగా ఉంటుంది. కానీ ఇరుకు మార్గంలో ప్రవేశించే పోరాడే అని చెప్తున్నారు. కాబట్టి మనలో కార్య సాధకం అది జరగాలి. తన శక్తి చొప్పున మనం అడుగు వాటి కంటే, ఊహించే వాటి కంటే ఆశ్చర్యంగా చేయగల శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘములో తరతరములు సదాకాలం మహిమ కలుగుగా. వాళ్ళ వల్లే దేవుడికి మహిమ వస్తుంది. ఆ మహిమ గల సంఘాన్ని తీసుకెళ్ళడానికి దేవుడు రాబోతున్నాడు. దేవుడు బిడ్డ, ఒకసారి ఆలోచించు. దేవుడు నీకోసం ఎంత బాధపడుతున్నాడు, ఎంతగా ప్రేమిస్తున్నాడు, నీకు ఎంతగా దేవుడి మాటలు వినిపిస్తున్నాడు. బుద్ధి గల దాసుడు ప్రతిదినం కూడా ఆహారం సిద్ధపరుస్తాడట. బుద్ధి గల దాసుడు కాపరి అన్నమాట. టైంకి ఏది పెట్టాలో, ఇంకా మళ్ళీ నువ్వు ఆకలేస్తుంటుంది కదా అంటే మళ్ళీ నువ్వు చీకట్లోకి వెళ్ళిపోతుంటావు కదా, మళ్ళీ వెలుగులోకి తీసుకొస్తుంటాడు. మళ్ళీ నీకు బుద్ధి గల దాసుడు ఏం చేస్తాడు, నేను మళ్ళీ వెలుగులో పెట్టి వాక్యమని ఆ ఉదక స్నానం చేయిస్తాడు. 24వ అధ్యాయంలో ఉంటుంది. బుద్ధి గల దాసుడు అలాగే ఆహారం పెడతాడు, వాక్యమైన ఆహారం. కాబట్టి మనం బుద్ధి గల దాసులుగా సంపూర్ణులుగా ఉండాలని మరి దేవుడు, మరియు ఆయన మీరు సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకు అధికారులకు శిరసై ఉన్నాడు. ఇప్పుడు నాకు శిరసగా ఉండాలని కోరుకుందాం. మనం ఈ రోజు మీరు క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావం విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతి పొందితిరి. మీరు బాప్తిస్మందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారే. ఆయన మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావం మందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయనతో కూడా లేచిరి. కాబట్టి దేవుడు మన పాపంలో సాధ్యంగా మరణం చెందాడు. మనము దేవునిలో కూడా మన సజీవులుగా మనం ఉన్నాము. అంటే పనికొచ్చే పాత్రలుగా ఉండాలి. నువ్వు జీవిస్తున్నావు కానీ మృతులుగా ఉండకుండా అనేక మందికి దేవుడు ఈ వార్తని ప్రకటించే వారిగా మనం ఉండాలని దేవుడు ఆశపడి ఈ మాటలు చెబుతున్నారు. మరి నా బలహీనత ఏందే నా శక్తి, బలహీనం అయిపోతాము. బలహీనత ఏందే దేవుడు శక్తిగా ఉన్నాడని వారు పౌలు గారు చెప్తున్నారు. 2వ కొరింథీ రాసిన పత్రికలో 2వ కొరింథీ రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 9వ వచనంలో అందుకు నా కృప నీకు చాలును, బలహీనత లేదు నా శక్తి పరిపూర్ణమవుతున్నదని ఆయన నాతో చెప్పారు. బలహీనత ఒక ముళ్ళు అనేది ఉంటుంది ఇంట్లో. ఎవరో ఒకరు, ఇద్దరికి ముగ్గురు విరోధంగా ఉంటారు అని దేవుడే చెప్తున్నాడు. అందరు మారేటప్పుడు చెప్తారండి నా సాక్ష్యమే బాగోలేదు అని సాతాన్ని బోధిస్తూ ఉంటాడు. నా సాక్ష్యం బాగోలేకుండా నేను ఎలా చెప్తానండి అని అంటారు. కాబట్టి పౌలు గారికి ఒక ముళ్ళు ఉంది.
అలాగే మనకు కూడా మన ఇంటిలో ముళ్ళు ఉన్నాయి. దేవుడు వాళ్ళ కోసం ఏం చెప్తున్నారు? అందుకు నా కృప నీకు చాలును అంటున్నాడు. నా కృప నీకు చాలు అంటే నీకు అర్హత లేకపోయినా నేను నడిపిస్తున్నాను, నీతో మాట్లాడుతున్నాను, నీకు అన్ని నేర్పిస్తున్నాను. నన్ను శిరస్సుగా ఉండు, నా ఉంచుకో, నా ఆయనకి శిరస్సుగా, మనకి శిరస్సుగా ఆయన్ని ఉండేలాగా మనం కోరుకోవాలి. ఆ విధంగా మనం నడవాలి, ఆయన మాట అలా వినాలి. బలహీనత ఎందుకు నా శక్తి పరిపూర్ణమవుచున్నారని ఆయన నాతో చెప్పాను. పౌలు గారితో బలహీనత కూడా దేవుని యొక్క మహిమల శక్తి పరిపూర్ణం అవుతుందంట, పరిపూర్ణం అవుతుంది. వాళ్ళ శిరసగా పెట్టుకొని వాళ్ళు ముళ్ళుగా ఉన్నారని, వాళ్ళ వల్ల నాకు సాక్ష్యం లేదని సాధారణ నీతో బోధిస్తే అది చాలా, దాన్ని తొక్కుకొని నువ్వు రావాలి, బయటికి తొక్కుకొని నువ్వు దేవుని పనిలో, దేవుని సన్నిధిలో గడపాలి, దేవుని మహిమను పొందుకొని తండ్రి చేత నెరవేర్చాలి. దేవుని బిడ్డ ఎత్తబడే గుంపులో, పెళ్లి కుమార్తె సంఘంలో ఎత్తబడాలి. 1 కొరింథీయులు 15వ అధ్యాయంలో ఉంటుంది, 51వ వచనం, కనురెప్ప పాటలోనే రహస్య రాకడ ఉంటుంది. అటువంటి రహస్య రాకడ, మరి ఆ రహస్య రాకడలో ఎత్తబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనం ఎత్తబడే గుంపులో ఉండడానికి మనం ఎప్పుడు బలహీనులమో అప్పుడే బలవంతులుగా, క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవంలోను నేను సంతోషిస్తున్నాను అని పౌలు గారు చెప్పినట్లుగా ఆ విధంగా ఉండాలి. ఎత్తబడే గుంపులో ఉండాలంటే ఆ ఎత్తబడే గుంపు కోసము మరి 15వ అధ్యాయం 51వ వచనం నుండి ఉంది కాబట్టి అలాగా మనం సిద్ధపడాలని దేవుడి మాటలు చెప్తున్నారు. మరి మరియు అపరాధం వలన శరీరమందు సున్నతి పొందక ఉండుట వలన మీరు మృతులై ఉండగా, ఆ సున్నతి పొందినా సరే, అంటే బాప్తిసం పొందినా సరే ఇంకా మృతులుగా ఉన్నారు, పని చేయకుండా ఉన్నారు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించడానిగా లేరు. ఎందుకంటే అపోస్తులు 2:38 బాప్తిసం తీసుకున్న వెంటనే పరిశుద్ధాత్మ వరము పొందుకుంటారా ఉంది వాక్యం. ఆ వరము పొందుకోవాలి. మరి నేను బాప్తిసం ఇచ్చిన వెంటనే నా పరిచర్యలో మరి ఆత్మీయ పిల్లలకి వెంటనే చేతులేసి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు వెంటనే పరిశుద్ధాత్మ పొందుకున్నారు. యోహాను పేతురు మరి అలాగే చేస్తారు. ఆ వాక్యం పట్టుకుని నేను ప్రార్థన చేసి నేను దేవుని సన్నిధిలో నేను సిద్ధపడినప్పుడు ఆయన శిరస్సుగా ఉండి ఆయన అభిషేకించారు. ఆ విధంగా అలా అభిషేకించినప్పుడు సువార్త చక్కగా అభిషేకం తీసుకొని సువార్త ప్రకటించారు. వాళ్ళు ఉపవాసం ఉండలేదు, మరి ఏం చేయలేదు, కానీ దేవుడే ఆ విధంగా అభిషేకించారు. వాళ్ళకి వెంటనే యేసేశారు రక్తం ఇచ్చి, ఎడతగ్గక యేసేశారు రక్తం ఇచ్చి దేవుని అభిషేకం పొందుకున్నాక అప్పుడు సువార్తని పంపించడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరికి కూడా మరి పౌలు గారు ప్రార్థన చేసినప్పుడు ఆ భాషలతో మాట్లాడారు. అలాగే భాషలతో కూడా మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఎవరైతే మరి సున్నతి పొందారో, అంటే బాప్తిసం తీసుకున్నారో, అలా బాప్తిసం తీసుకున్న వాళ్ళు మృతులుగా ఉన్నారట. శరీరమందు సున్నతి పొందక ఉండడం వల్లను మీరు మృతులై ఉన్నారు. శరీరమందు సున్నతి పొందుకోలేదు. ఆ శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి. అపవిత్రంగా ఉంచుకుంటే వాళ్ళు మృతులుగా ఉంటారు. ఎందుకంటే 1 కొరింథీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. 1:7 శరీరమందు పరిశుద్ధత అనేది ఉండాలి. కానీ 2వ కొరింథీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో, ప్రియులారా మనకు ఈ వాగ్దానం ఉన్నది కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసి కొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులు చేసుకుంటాము. ఇలా పవిత్రంగా సున్నతి తీసుకుంటారు, బాప్తిసం తీసుకుంటారు, కానీ ఈ శరీరము విషయంలో మరి ఇలా ఉండకపోతే, శరీరము ఆత్మ రెండు పరిశుద్ధంగా లేకపోతే మృతులుగా ఉంటారు. అంటే దేవుడు మా తండ్రి చిత్తాన్ని వాళ్ళు నెరవేర్చలేరు. తండ్రి చిత్తాన్ని నెరవేరిస్తేనే మరి దేవుని రాజ్యానికి వెళ్తారని 1 కొరింథీ మత్తయి 7:21 ఉంటుంది.
దేవా నీ నామంలో దెయ్యాలు వెళ్ళగొట్టలేదా, అద్భుత కార్యాలు చేయలేదా, ప్రవచించలేదా అంటే దెయ్యం కూడా ప్రవచిస్తుంది. నెక్స్ట్ దేవుడు నామాన్ని యూజ్ చేసుకోకూడదు. అలాగా దేవుడి నామంలో జరుగుతాయి. అదే దేవుడి నామంలో నువ్వు చేసేయడం కాదు, పరిశుద్ధంగా ఉండాలి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. వాళ్ళ కోసము అక్రమం చేయవారు కొండి మీరు ఎవరో నాకు తెలియదు అని అంటాడు ఆయన. ఇవన్నీ కూడా మనం బాగా జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది అనమాట. స్వతంత్రంగా ఉంటాము, స్వతంత్రులుగా యేసునామంలో బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తాను అని మనం చెప్పినా సరే అక్రమం చేయాలని కొండే లిస్టులో ఉంటున్నాడు. ఎందుకంటే సత్యం మనల్ని స్వతంత్రంగా చేస్తాడు. అంటే దేవుని యొక్క అభిషేకము పొందుకున్నప్పుడు సత్యాన్ని మనకి స్వతంత్రులుగా చేస్తాడు అనమాట. యోహాను 8వ అధ్యాయము 32వ వచనములో ఉంది ఆ మాట. ఒకసారి చూద్దాము. అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేయదని చెప్పగా వారు మేము అబ్రహాము సంతానం, మేము ఎన్నడూ ఎవరికి దాసులమై ఉండలేదే అని చెప్తారు. మన శరీరానికి దాసులుగా అయిపోతున్నాం. అప్పుడే అపవిత్రంగా ఉంటుంది శరీరం. అందుకనే మృదులుగా ఉంటారు, అంటే చేయలేరు అనమాట. బలహీనత వస్తుంది. ఎప్పుడైతే దేవుడు ఆ ముళ్ళని తీసుకుంటామో ఆ బలహీనత నుండి విడుదల పొందుకొని సత్యం మనల్ని స్వతంత్రంగా చేస్తుంది. ఆ ముళ్ళున్నా సరే దేవునికి ఇష్టంగా మనం ఆయన ప్రణాళికని నెరవేర్చగలం. ఇక్కడ శాస్త్రుల పరిశీలన అంటున్నారు, వారి మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవరికి దాసులమే ఉండలేదే, మీరు స్వతంత్రంగా చేయబడుతుందని ఎలా చెప్పుచున్నారని ఆయనతో అనేది. అందుకు యేసు పాపము చే ప్రతివాడును పాపములకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అపవిత్రత శరీరానికి ఉండకూడదు. నీ కన్ను దాడకుండా నీ శరీరం అంతా వెలుగుమయమే ఉంటుంది అన్నాడు. నీ కన్ను చెడుమైతే నీ శరీరం అంతా చీకటమయమే ఉంటుంది. అప్పుడు ఈ శరీరం ద్వారా పాపము చేసినప్పుడు, ఇది అపవిత్రంగా ఉన్నప్పుడు వాగ్దాన భూమికి చేరలేదు. అని 2 కొరింథీ 7:1 ఆత్మయు శరీరం కూడా పవిత్రంగా ఉండాలి అని చెప్తున్నాడు. ఇష్టం ఇది అందరూ కూడా చూస్తున్నారు కదా. నేను ఎందుకు చూడకూడదు అంటే నీకు దేవుడు శిరస్సుగా ఉంటాడు, మనుషులు శిరస్సుగా ఉంటారు. సాధారణ అక్కడ నేను నిలబడి చేస్తాను. నువ్వు వాక్యం విన్నా వేస్తే, ప్రార్థన చేసినా వేస్తే, ఏ ఆజ్ఞలు పాటించినా వేస్తే, ఎంత చేసినా వేస్తే. పరిశుద్ధత దేవుడి కట్టడలు ఆజ్ఞలు అనేవి ఉన్నాయి. ఈ కట్టడలు ఆజ్ఞలు ఇవన్నీ కూడా దేవుడు చేయిస్తున్నాడు. అప్పుడు ఎత్తబడే గుంపులో ఉంటాం. లేకపోతే వాడు ఆ అనుకూలము కాని కట్టడలకి అప్పచెప్పేస్తాను అని ఉంది అక్కడ. 2వ దశలోనికే పత్రిక 2వ అధ్యాయము 8 నుండి 6 నుండి మనం చదువుకొని వచ్చాం లాస్ట్ వరకు కూడా. అనుకూలము కాని కట్టడలు మోసపుచ్చే ఆత్మకి అప్పచెప్పబడి మరి వాడి చేతిలో శిక్షావిధి పొందుటకై అని ఉంటాడు. కాబట్టి దేవుడి వాక్యాన్ని ఎప్పుడైతే లోపడతామో శోధన కాలంలో దేవుడిని దాస్తాడట. ఫిలదెల్ఫియ సంఘానికి కూడా చెప్తా ఉన్నాడు. ప్రకటన 2వ అధ్యాయం 3వ వచనంలో సంఘములతో ఆత్మ చెప్పుచున్నవాడు చెడుగలవాడు వినుడుగా, కానీ ఫిలదెల్ఫియ సంఘంతో కూడా శోధన కాలంలో దాస్తాను అని చెప్పాడు. కాబట్టి పౌలు గారు మరి యోహాను గారు మరి రాశారు. అది కూడా దేవుని ఆత్మతోటి మరి దర్శనంతోటి ప్రవచనాత్మకమైన వాక్యము దేవుడు మనకు వినిపిస్తున్నాడు. దేవుని నామమునకు స్తోత్రం. అందుకు యేసు పాపము చేయి ప్రతివాడును పాపములకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్తున్నానని ఛాలెంజ్ గా చెప్పాడు. పాపం చేస్తాను పాపానికి దాసుడు, ఎవరికో దాసుడు కాదు, మనుషులు కాదు, పాపానికి దాసుడు అని చెప్తారు. దాసుడు ఎల్లప్పుడూ నీ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయడు. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజంగా స్వతంత్రులైందరు. కుమారుడు స్వతంత్రంగా వదిలేడు. మనల్ని పాపము శాపము 2 పెట్టాడు, ఆశీర్వాదము శాపము 2 పెట్టాడు. ఆయన స్వర్గము నరకము 2 పెట్టాడు. ఏది కాలం నువ్వే కోరుకో అన్నాడు. అది స్వతంత్రం. ఆలోచించాడు. పాపం ఎదుర్కొండగా ఉన్నా సరే పాపంలో పడవు. దుష్టుడు పుట్టకుండా తను తాను భద్రం చేసుకోమనుంది. 1 యోహాను 5వ అధ్యాయం 17-18 వచనాలు. దేవుని మూలంగా పుట్టిన వాళ్ళని ఎరుగును కానీ దుష్టుడు పుట్టకుండా తను తాను భద్రం చేసుకునేది దేవుని సన్నిధి, దేవుని యొక్క అభిషేకం. అది దేవుని సన్నిధిని ఆ విధంగా కోరుకోవాలి. దేవునికి అలాగా ఇష్టంగా మనము నడుస్తున్నామా లేదని చెక్ చేసుకోవాలి. ఎండిన నేలను దేవా వర్షంగా రావా అని ఆయన అడుగుతూ ఉంటారు. ఆ వర్షంతో ఆయన కుమ్మరిస్తాడు.
ఆత్మతో అభిషేకిస్తాడు. ఆయన వాడుకోవడానికి ఇష్టపడతాడు. అనేకమైన బిడ్డలు తెలియక నశించిపోతున్నారు కదా, అటువంటి విషయంలో బాధ్యత ఇస్తాడు, కన్నీరు ఇస్తాడు. ఆ దేవుడు మరి ఎక్కడికి వెళ్ళాలో కూడా చెప్తాడు, ఏది చేయాలో కూడా దేవుడు నడిపిస్తాడు. కాబట్టి యేసు నన్ను నమ్మి యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహిస్తారు. సత్యాన్ని ఎందుకు గ్రహించట్లేదు? దేవుడు నమ్మలేదు. ఆ యూదుల మాటలే నమ్ముకోనున్నారు ఇశ్రాయేలు ప్రజలు. కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు ఇశ్రాయేలు నిలిచిన వారైతే, నా వాక్యమందు నిలిచిన వారైతే, క్రీస్తునే బండ మీద మీరు నిలబడితే నిజంగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహిస్తారు. వాళ్ళు శిష్యులు అవ్వలేదు యూదులు. ఆయన సిలువేంటి అనేక ఆకలేశారు. అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు కోరేది. ఇప్పుడు కూడా అద్భుత కార్యాలే కోరుతున్నారు, కానీ దేవుని మాట వినడానికి ఆయన లోబడడానికి ఇష్టపడట్లేదు. సూచక్రియలు నన్ను అడుగుతున్నారు. యోనాను గురించిన సూచక్రియ తప్ప వారికి అనుగ్రహించబడదు. ఏ సూచక్రియ అనుగ్రహించబడదు అని చెప్తున్నాడు. యోనా ప్రజలు దేవుని చాలా వేధించారు, బాధ పెట్టారు, హింసించారు. మరి అటువంటి వారి దగ్గర యోనాను పంపిస్తాడు. అక్కడికి వెళ్ళడమే ఇష్టం లేదు, కానీ తనకి చింత నా విధంగా యోనా పట్ల జరిగించుకున్నాడు. అలాగే మన పట్ల కూడా యోనాకి జరిగిన సూచక్రియ తప్ప మరి ఏ సూచక్రియ మీ ద్వారా జరగదు అని చెప్తున్నారు. కాబట్టి నీతిమంతుల మార్గము నీతిమంతుల మార్గము ఎలా ఉండాలంటే సామెతలు 4వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. సామెతలు సొలొమోను గారు రాస్తున్నారు. సామెతలు 4వ అధ్యాయంలో కొన్ని విషయాలు ఉన్నాయి, చూద్దాము. అందరూ తీసి చూడండి చక్కగా. ఆన్లైన్లో ఉన్నవాళ్ళు, ఆఫ్లైన్లో ఉన్నవారు సామెతలు 4వ అధ్యాయంలో 7వ వచనం చూద్దాం. ఒకసారి 18వ వచనం చూద్దాం. 18వ వచనంలో మరి మనం ఎప్పుడైతే వాక్యాన్ని కలిగి ఉంటామో పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లినట్లు, పట్టపగలయ్యే వరకు కూడా వేకువ వెలుగు తేజరిల్లినట్ట నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లుతాయనట నీతిమంతుల మార్గం. భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము, తాము దేని మీద పడినది వారికి తెలియదు. ఎక్కడ పడుతారో వాళ్ళకి తెలియదు. గాఢాంధకారం, చీకటి, దుష్టుడు. భక్తిహీనుల దగ్గర పరిస్థితి అలా ఉంటుంది. గాఢాంధకారం, వాళ్ళు చీకట్లోనే తింటుంటారు. చీకటి అంటేనే ఇష్టం, చీకటి క్రియలు చేయడమే ఇష్టం. నా కుమారుడు నా మాటలు ఆలకించము, నా వాక్యములకు చెవి ఒప్పుము అని దేవుడు మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డ చీకట్లో నుంచి వెలుగులోనికి మరి మనము దాటి ఉన్న దేవుడు మనం అటువంటి వారిని విడిపించడానికి మరి దేవుని శిరస్సుగా కలిగి ఉన్నాం. నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయం అందు వాటిని భద్రము చేసుకున్నాము. వాక్యాన్ని నీ కన్నుల నుండి తొలగిపోలేవద్దు. ఆ వాక్యాన్ని నీ హృదయంలో వాటిని భద్రంగా దాచుకోమంటున్నాడు. దేవుని మాటలు చెవి యొక్కి విని అవి భద్రంగా దాచుకోమంటున్నాడు. నీ హృదయంలో ఏం పెట్టుకున్నావు, ఏటి పెట్టావు? హృదయంలో ఏం జ్ఞాపకం ఉంటే అన్ని గుర్తుంటే వాక్యం గుర్తుండదు. చీకటి గుర్తుండదు ఇవ్వదు. దొరికిన వారికి అది జీవము, వారి సర్వ శరీరములకు ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యం ఎందుకు లేదు? మాత్రలు ఎందుకు ఎంత గొప్పగా పెట్టుకొని తినుకోని కూర్చోవడం? కారణం ఏంటి? చీకటి. ఆ సోషల్ మీడియాకి అంటుకుపోతే చీకటి ఏర్పాటు చేస్తుంది. వాక్యం అంటే మంటలు చేస్తూ ఉంటుంది. వాక్యం చెప్తున్నా సరే, ఒకవేళ సెల్ ఫోన్లో పెట్టి వినిపిస్తున్నా సరే మంటలు చేస్తూ ఉంటుంది. దేవుని బిడ్డ దొరికిన వారికి ఎవరికైతే దొరుకుతుందో వాక్యము జీవము, అంటే జీవం అంటే నిత్య జీవం. ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటారు. ఇంట్లోనే బయట కూడా కొరతలేని ఆత్మలు ఉండి వాళ్ళు అన్ని పనులు చకచకమని చేసుకుంటారు. మరి అందరికీ చెప్తారు, అందరితో సమాధానంగా ఉంటారు. దాన్ని జీవము, అదే జీవము. వాక్యం ఎవరికైతే దొరుకుతుందో అవి జీవము వారి సర్వ శరీరములకు
ఆరోగ్యంగా ఉన్నావా? హాస్పిటల్ ఎందుకండి అని అడుగుతారు. మరి సాధారణ ఆలోచన. పెట్టాడు నీకోసమే. మాత్ర వేసుకునేదే నీ బోర్ పని చేస్తుందేమో, నీకు నొప్పి తగ్గేకేనే నువ్వు మాట వింటావేమో దేవుడు. అందుకని డాక్టర్ని దేవుడు సృష్టించాడు. మందులు అవన్నీ కూడా ఇచ్చాడు దేవుడు. మందులు వేసుకుని దానికి అంకితం అయిపోయి చచ్చిపోయే వరకు మందులు ఇలాగ టిఫిన్లా తినమని కాదు, దీర్ఘకాలం వ్యాధులతో ఉండమని కాదు. దొరికిన వారికి అవి జీవము, వారి సర్వ శరీరంలో ఆరోగ్యం ఇచ్చును. నీ హృదయంలో నుండి జీవజల ధారలు బయలుదేరు. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయంలో భద్రముగా కాపాడుకోను. హృదయంలో నీ వాక్యం మాత్రమే ఉండాలి. ఇక చెత్త చెదారం పెట్టుకున్నావా, దేవుడు ఉండడు. హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ నామమే నా గానం. హృదయంలో దేవుని ఆలయంగా పెట్టుకోవాలి. ప్రతిదీ పెట్టుకున్నాం అనుకో, దేవుడు శిరసగా ఉండడు, ఆయన నడిపించడు. రోమ 8:14 ఉంటుంది. ఎంతమంది అయితే నా మూలంగా నడిపించబడతారో వాళ్ళే నా కుమారుడు అంటారు. కాబట్టి మూర్ఖపు మాటలు నోటికి రానీకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానీకము. పెదవులు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. రక్తాపరాధం నుండి నన్ను విడిపించుకురాము. అప్పుడు నా నాలుక నీ నీతిని గురించి ఉత్సాహగానం చేస్తుందని దావీదు భక్తుడు పరుపు తీరిపోయినా ఏడ్చాడు. రక్తాపరాధం కన్నా నన్ను విడిపించుకురామా. నువ్వు ఈ చేతులతో అందరిని కొడుతున్నావా, గుండాయిజం చేస్తున్నావా, దేవుని డబ్బులు దొంగిలిస్తున్నావా, ఇంట్లో డబ్బులు దేవుని డబ్బులు అన్ని దొంగిలించి ఎంజాయ్ చేస్తున్నావా సోషల్ మీడియాలో? నా దగ్గర 3 డబ్బులు లేవని అబద్ధాలు చెప్తున్నావా? దేవుని రాజ్యం కట్టడానికి, దేవుని రాజ్యం కట్టే బిడ్డలకి నువ్వు లేకుండా చేస్తున్నావా? చీకటి, ఆరోగ్యం ఉండదు, దేవుని రాజ్యం ఉండదు, దేవుడి శిరసగా లేడు. అందుకు అలా చేస్తున్నారు. దేవుడు బిడ్డ మూర్ఖపు మాటలు వస్తాయి, అప్పుడు బూతులు వస్తాయి, అబద్ధాలు వస్తాయి, మోసం వస్తుంది, నిందలు కడతారు, అవమానం పడతారు. ఇంటి కార్యాలు చేసిన నేను మౌనం ఉన్నాను, నిన్ను చీల్చేస్తాను, తప్పించడం అప్పుడు ఉండడు. నీకు దిద్దుబాటు అసహ్యం కదా, నా మాటలు వెనక దోసేస్తున్నాను అంటున్నాడు యెషయా. కీర్తనలు 50:17 మీరు చదివితే ఇవన్నీ ఉన్నాయి. సాతాను శిరసగా ఉంటే ఇవి జరుగుతాయి. మూర్ఖపు మాటలు వాడతారు. మూర్ఖం మనం చెప్పిన మాట వినరండి. ప్రపంచ ఆత్మలో ఉంటారు, లౌకిక ఆత్మతో ఉంటారు, మనుష్యాత్మతో ఉంటారు. దేవుని ఆత్మ ఎలా పొందుకుంటారు? అందుకని దేవుని సన్నిధిలో గడవాలి. చిరకాలము నేను వరమడిగాను, చిరకాలము దేవుని సన్నిధిలో నేను నివాసము చేస్తాను అని దేవుని దగ్గర అడిగాడట దావీదు భక్తుడు. మన పిల్లలకి వాళ్ళు చేసిన 2 పాపాలు, హత్య, వ్యభిచారం, ఈ రెండు పాపాలు కూడా ఈ 2 పిల్లలకే వచ్చేస్తాయి. ఆ ఆత్మ వాళ్ళు నిలబడి చేస్తాయి. ఒకడు అంతకుడైపోతాడు, ఒకడు వ్యభిచారం అయిపోతాడు. పిల్లలంటే ఇష్టం అని చాలా ముద్దుగా మాట్లాడతాం, ఫోన్లో చక్కగా అన్ని చేసి పడతాం. కానీ నువ్వు సరిగ్గా లేకపోతే ఏదుంది? తల్లిదండ్రుల పాపాలు పిల్లల ఒడిలో పంపిస్తాడట. 32:18 అంగుడిలో పోస్తావా నీ పాపాలు? వాళ్ళు ఏం చేశారు? అయిపోయింది షుగర్ కోటింగ్ ప్రేమ. దేవుడి పిల్లలంటే, నీ పిల్లలంటే దేవుడి పిల్లలు కదా వాళ్ళు. నువ్వు ఎలాగా నరకానికి వెళ్ళిపోతావు. నీ పిల్లలు, నీ మనవలు 1000 తరాల వరకు దీవెనకరంగా ఉండాలి కదా. ఆయన ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమించేవారు 1000 తరాల వరకు దీవెనకరంగా ఉంటారు. ఆయన ఆజ్ఞలు వినకపోతే 3-4 తరాల వరకు తండ్రుల దోషం కుమారుల మీదకి నేను రప్పిస్తాను అంటున్నాడు దేవుడు. సరిగ్గా ఉండాలి కదా. దేవుని శిరస్సును కలిగి ప్రధానులుగా, అధికారులుగా దేవుడు చేసినప్పుడు దేవుని శిరస్సుగా కలిగి మనము దేవుని సృష్టికర్త అయిన దేవుడు నీకు భర్తగా ఆయనతో కలిసి జీవించాలి కదా. మూర్ఖపు మాటలు నోటికి రానీకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానీకము. నీ కన్నులు ఇటు అటు చూడగా సరిగాను, నీ కన్ను రెప్పలు నీ ముందర సూటిగాను చూడాలి. డ్రైవింగ్ చేస్తారు, ఇలా చూస్తారు, కింద మీద పైన కింద అన్నీ కావాలి. సెల్ఫోన్ పట్టుకొని ఇక్కడ పెట్టుకొని ఏంటది యాక్సిడెంట్లు ఎన్ని అయిపోతున్నాయి, ఎంతమంది చనిపోతున్నారు. సాతాడు శిరస్సుగా పెట్టుకొని, అందుకే సూటిగా చూడమంటున్నాడు. పక్కన చూసి
చూస్తుంటారు, ఎదుటోళ్ళు చూస్తూ పక్కోళ్ళకి లైన్ వేస్తుంటారు, వాళ్ళు చూస్తుంటారు. సైతంగా చూపులు ఎలా చూడమంటున్నారు? నీవు నడిచే మార్గంలో సరళం చేయము, అప్పుడు నీ మార్గం అన్ని స్థిరములను, అప్పుడు నీకు లైఫ్ బాగుంటుంది, స్థిరంగా ఉంటావు. దేవుని రాజ్యానికి వెళ్ళడానికి మంచి మార్గంలో నీతిమంతులు సింహముల ధైర్యంగా ఉంటారు. మరి ఇందాక 18వ వచనంలో చూసాం కదా, వాళ్ళ మార్గాలు ఎలా ఉంటాయో సామెతలు 3వ అధ్యాయం 5, 6 వచనాల్లో కూడా ఉంటుంది. నీ స్వబుద్ధి ఆధారపడకుండా పూర్ణ ప్రవర్తన అంతటి యెహోవా అధికారానికి ఒప్పుగా, అప్పుడు నీ మార్గాలు సరళం చేస్తాను అంటున్నాడు ఆయన. అలా మార్గాలు దేవుడు సరళం చేసినప్పుడు నీవు కుడి తట్టికైనా ఎడమ తట్టికైనా తిరగకము, నీ పాదముల కీడునకు దూరంగా తొలగిపోంటే, కీడు ఎటు సైడ్ ఉన్నదో పాపం ఎటు సైడ్ ఉందో అటు సైడ్ వెళ్ళము, అందుకని సూటిగా వెళ్ళమంటున్నాడు ఆయన. అలాగా దేవుడి వైపు తిరగమంటున్నాడు ఆయన. కాబట్టి దేవుడు ఇచ్చే జ్ఞానము, ఆ జ్ఞానము ఎలా ఉందంటే సామెతలు, ఇప్పుడు సామెతలు 4వ అధ్యాయంలోనే ఆ మాటలు ఉన్నాయి. 7 నుంచి ఉంది ఆ మాట. జ్ఞానము సంపాదించుకున్నటే జ్ఞానమునకు ముఖ్య అంశము, నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకునము. బుద్ధి కావాలంటే దేవుడి దగ్గర నుండి వస్తుంది. నీ జ్ఞానము, దేవుని జ్ఞానము రావాలంటే ఇది దేవుని జ్ఞానం. నశించిపోతున్న వారికి గరితనం ఉన్నది ఈ జ్ఞానం. కాబట్టి వాళ్ళు వినట్లేదు కదా, నేను విన్ను, వాళ్ళు వినర్లే అని కాదు. వాళ్ళ కోసం ప్రార్థన చేయాలంటే దేవుని జ్ఞానం కావాలి, దేవుని మహిమను పొందుకోవాలి, దేవుని అభిషేకం పొందుకోవాలి. జ్ఞానము సంపాదించుకుంటే జ్ఞానములకు ముఖ్యాంశము. నీ సంపాదన ఇచ్చి బుద్ధి సంపాదించము, దాన్ని గొప్ప చేసిన ఎడల అది నేను హెచ్చించను, దాన్ని కౌగిలించుకునే అది నీకు ఘనత తెచ్చును, మంచి పేరు అలా వస్తుంది, నీకు ఘనత వస్తుంది. ఆ దేవుని బిడ్డ చాలా మంచిదాన్ని, చాలా మంచివాడు. అది నువ్వు చనిపోయినా గుర్తుపెట్టుకుంటారు, నువ్వు బ్రతికున్నా బ్రతికి లేకపోయినా గుర్తుపెట్టుకుంటారు. నీతిమంతులు జ్ఞాపకం చేసుకోవడం మంచిదని ఉంది. బ్యానర్లకు రాస్తారు చనిపోయిన వాళ్ళ మీద, చనిపోయిన వాళ్ళ దగ్గర. ఆ చనిపోయిన తర్వాత కూడా అబద్ధ సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. వాళ్ళు ఇచ్చే పాలకులు అవన్నీ కూడా ఆశపడి. ఆలోచించండి, మనం జ్ఞానం కలిగి ఉన్నామా, దేవుని శిరస్సు కలిగి ఉన్నామా, దేవుని మహిమతో ఉన్నామా? మహిమ నుండి అధిక మహిమలోనికి దేవుని దగ్గరికి, ఆ మహిమతో ఉన్నప్పుడు దేవుని సన్నిధిని మనం అనుభవించడానికి దేవుడు శిరస్సుగా ఉంటాడంట. దేవుని సన్నిధి అనుభవిస్తే ఆయన శిరస్సుగా ఉండడానికి ఇష్టపడతాడు. ఆయన దేవునితో నువ్వు గడిపితే సాతాను శిరస్సుగా ఉంటాడు, లేకపోతే దేవుడే శిరస్సుగా ఉంటాడు. అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమైన కిరీటము నీకు దయచేయను. ప్రకాశమైన కిరీటంగా ఉంటుందట ఆ శిరస్సు. ఆలోచించండి, దేవుడు ఎంతగా మనల్ని ప్రేమించాడో. ఆయన రక్తం ఇచ్చి ప్రియమైన సంఘంగా అపోస్తులు 28 ప్రకారం ఆయన అలాగే సంఘాన్ని రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. ఆ సంఘాన్ని శ్రమల్లో ఉంచాడు. ఎక్కడ నువ్వు శ్రమ పడుతున్నావా, దేవుడు తోడే ఉన్నాడు, ఆ శ్రమను విడిపిస్తాడు. ఆ కృపకాలంలో ఉన్నాం. మనం ఒకవేళ తప్పు చేసిన వెంటనే విడుదల వస్తుంది. దేవుని దగ్గర క్షమాపణ అడిగినప్పుడు రోమా 10:10 ఉన్నట్టుగా నీతి కలిగినట్లు హృదయంలో విశ్వసిస్తావు. రక్షణ కలగాలంటే నువ్వు నోటితో ఒప్పుకోవాలి. దేవా నన్ను క్షమించయ్యా, నా ద్వారా ఇలా జరిగిందయ్యా, నాకు తెలియదయ్యా, నాకు చేయదయ్యా, అది నోటితో ఒప్పుకోవాలి. బాప్తిసంలోగానే పాప అంటే వాళ్ళు మృతులుగా ఉన్నారని చదివాం కదా ఇందాక. ఎందుకు శరీరము ఆత్మ రెండు కూడా పరిశుద్ధంగా ఉండాలని చెప్తున్నారు దేవుడు. అది లేకుండా బ్రహ్మచ్చ ఆత్మ అలాగా ఒకసారి అభిషేకం పొందుకుంటే బాప్తిసం ఇచ్చిన రోజుల్లో ఒకలా ఉన్నారు. అందుకని మొదటి ప్రేమను మరిచితి అంటున్నాడు ఆయన. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక అనేసి ప్రకటన 2-3 అధ్యాయాలు. కాబట్టి నా కుమారుడా, నీవు ఆలకించిన మాటను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడు బంధువు. కిరీటం ఇస్తాడు, దీర్ఘాయుష్మంతుడు. ఎందుకు చనిపోతున్నాడు, ఆయుష్ ఎందుకు తరిగిపోతుంది, ఎందుకు అనారోగ్యాలు వస్తున్నాయి, దానికి కారణం ఇది. జ్ఞాన మార్గము నేను మీకు బోధించి ఉన్నాను, యథార్థ మార్గములో నిన్ను నడిపించి ఉన్నాను. నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకును పడదు, పాపంలో పడిపోదు. నీవు పరిగెత్తినప్పుడు నీ పాదములో తొట్టిల్లవు. ఉపదేశమును విడిచిపెట్టగా దాన్ని గట్టిగా పట్టుకోను, అది నీకు జీవము కలుగు కనుక దాన్ని పొంది ఉండము, అది జీవము. దేవుని మాటలో దేవుని మార్గం అది మనకు జీవాలు ఇస్తుంది, నిత్య జీవానికి నడిపిస్తుంది. అందుకని యోహాను 17వ అధ్యాయంలో 3:17 ఏముందంటే దేవుని ఎరుగటే నిత్య జీవం, దేవుని ఎరుగటే
నిత్య జీవం అని దేవుని తెలుసుకోవాలి. ఈ విధంగా దేవుని శిరస్సుగా ఉంటే ఆయన కోసం చక్కగా మనం తెలుసుకుంటాం. లేకపోతే ఆయన ఎవరో తెలీదు, ఆయన తెలిస్తేనే ఆయన ఎవరో తెలుసుకోవడానికే దేవుని సన్నిధి మనకు ఉండాలి. దేవుని సన్నిధి లేకపోతే ఆయన ఎవరో తెలియదు. ఆయన మహిమైన దేవుడు. ఆయనలాగా మనల్ని పోలి నడమంటాడు. ఆయనలాగా సంపూర్ణంగా ఉండమని చెప్తున్నాడు. సాతాను ఏం చెప్తుంది? ఆయనలాగా ఎలాగండి బ్రతికేస్తారు అని అంటారు. అద్వితీయ సత్య దేవుడమైన నేను నీకు పంపిన యేసు క్రీస్తుని ఎరుగుటిగా నిత్య జీవము. దేవుని తెలుసుకుంటే చాలు ఈ దేవుని రాజ్యం కంపల్సరీ. ఆయన తెలుసుకోవాలంటే దేవుని సన్నిధిలో ఉండాలి, ఆయన ఇంట్లో ఉండాలి. ఫస్ట్ ఆయన ఇంట్లో, ఆయన ఆలయంలో ఉండి నేర్చుకొని దేవుడి ఇంటికి వెళ్ళాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నిత్య జీవం వస్తుంది. ఆ జీవంతో మనం బ్రతకాలి. నీకు జీవము కనుక దాన్ని పొంది ఉండము. ఆ జీవాన్ని కలిగి ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, ఐశ్వర్యం ఉంటుంది. దేవుని శక్తి, దేవుని అభిషేకం ద్వారా దేవుడు కొన్ని కార్యాలు మన ద్వారా జరిగిస్తాడు. ఆయన ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఆయన అరణ్యానికి వెళ్ళిపోయి ప్రార్థన చేశాడు. మరి ఆకాశ పక్షులు భూములు ఉన్నాయంట, కానీ తలవాల్చడానికి నక్కలకు బొరియలు ఉన్నాయి, కానీ ఆ మనిషి కుమారుడు తలవాల్చడానికి చోటు లేదు అని చెప్తాడు. ఆయన అరణ్యంలో వెళ్ళి ప్రార్థన చేశాడు. రాత్రంతా అరణ్యంలో ప్రార్థన చేసి ఉదయం వచ్చి సమాజ మందిరంలో చక్కగా వాక్యం చెప్పి తర్వాత ఆయన ఏం చేశారు? అద్భుత కార్యాలు, మహత్కార్యాలు, సూచిక్రియలు ఎలా చేశారు? దేవుని సన్నిధిని ఎలా నిర్వహించాడు? ఆయన ఎలా ప్రార్థన చేశాడు? ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన చేసి చూపించడానికి 3.5 సంవత్సరాలు వచ్చి చేసి చూపించారు. మనం కూడా అలా ఉండాలని దేవుడు మాటలు చెప్తున్నారు. క్రీస్తు కలిగిన సంపూర్ణత కలవారు వరకు అన్ని విషయాలు ఎదగాలి. అలాగా దేవుని ఎరిగినప్పుడట నిత్య జీవము అని యోహాను 17:3 ఆ విధంగా చెప్తున్నారు. అలా ఉండకపోతే భక్తిహీనుల త్రోవను చేరకము, దుష్టుల మార్గమును నడవద్దు అని చెప్తున్నారు. దాని యొక్క ప్రవేశింపక తప్పించుకొని తిరగమంటున్నాడు. ఆయన ప్రవేశించుకోవడం తప్పించుకొని తిరగమంటున్నాడు. అందులో చిక్కుపోతున్నావు. ఆయన వెళ్ళిపోయి ఆలకు భయపడిపోయి సైతం గడి సెలసు ఉన్న వాళ్ళకి నువ్వు ఆ సెలసు, ఆ సాతాను గడి నువ్వు సెలసు వచ్చేస్తుంది. అప్పుడు వాళ్ళు తప్పించుకొని తిరగకపోతే మనుషులకు నువ్వు లోబడిపోతుంటే దేవుడికి లోబడు. దేవుని సురక్షగా కలిగి ఉండు. ప్రధానంగా నేను ఎంచుకుంటాడు. ఆయన ప్రధానం చేసుకున్నాడు మనల్ని. పెళ్లి కుమార్తెగా మరి వివాహం 7 ఏళ్ళ బిందు జరుగుతుంది. ఎత్తబడే సంగమానికి 7 ఏళ్ళ బిందు జరుగుతుంది. బహుమతులు ఉంటాయి. శివ కిరీటం ఉంటుంది. ప్రకటన 2:10 ప్రకారం నీతి కిరీటం ఉంటుంది సమాప్తి చేసినప్పుడు. కానీ ఆ 7 ఏళ్ళ శ్రమ దినాల్లో ఉండకుండా ఎప్పుడైతే దేవుని సన్నిధి అనుభవిస్తావో, ఈ దుష్టులు తప్పించుకొని తిరుగుతావో, ఆళ్ళ నుంచి 15 సామెత 4:15 దాని ఎందుకు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము, దాని నుండి తొలగి సాగిపోము. అట్టివారు కీడి చేయనిదే నిద్రింపరు. వాళ్ళకి ఎందుకు నిద్ర పట్టట్లేదు? నీకు ఎందుకు నిద్ర పట్టట్లేదు? రాత్రి అంతా కీడి చెయ్యాలి అని సాతాను మీద ఉండి నీకు నిద్ర లేకుండా చేస్తుంటారు. కీడి చెయ్యనిదే నిద్రింపరు. ఎదుటి వారికి పడద్రోయనిదే వారికి నిద్ర రాదు. దేవుడి పిల్లలు పడదోసేయాలి. సాతాను గారి పిల్లలకి బాగా సపోర్ట్ ఇవ్వాలి. సాతాను గారి శిరస్సు పెట్టుకొని చక్కగా వాళ్ళకి భయపెట్టుకోవాలి. వస్తే ఉడికిపోవడము, స్విచ్ ఆఫ్ చేయకుండా, వాడు ఏమంటే అదే తండ్రి చిత్తం నెరవేర్చకుండా పరిచయాలు పక్కన పెట్టడము, ఎంత చేసినా మీకు కుదరట్లేదు అని అందరూ ఇవన్నీ సాతాను గారు బోర్రాయి. తప్పించుకొని తిరగమంటున్నాడు సాతాను గారిని. దాని ప్రవేశింపగా తప్పించుకొని తిరుగుము, దాని నుండి తొలగిపోము. అంటే వారు కీడి చేయనిదే నిద్రపారు. ఎదుటి వారిని పడద్రోయనిదే వారికి నిద్ర రాదు. సాతాను దూరినప్పుడు నిద్ర రాదు. ఆయన పడగొట్టేస్తాడు. నేను పడగొట్టే వరకు ఆయన నిద్ర రాదు. ఇంట్లో సమస్యలు, వేదన, దుఃఖము, ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తారో అక్కడ నుండి విడుదల వచ్చింది. మన సాక్ష్యం చక్కగా విడుదల వచ్చింది. దేవుని బిడ్డలకు పరిచయం చేసినప్పుడు, దేవుని బిడ్డలతో సహవాసం ఉన్నప్పుడు, సేవకులతో సహవాసం ఉన్నప్పుడు ఎంత భయంకరమైన సమస్యలను దేవుడు విడిపించాడు. దేవుడు నాకు స్తోత్రాలు. కీడి చేత దొరికిన దాన్ని వారు భుజింతురు. కీడి చేత దొరికింది. కీడి చేసి అంటే ఆ చెరువులో దొంగతనకి చాలా పట్టేది అనమాట. అవి అమ్ముకొని అది తినకూడదు. అది కీడి చేత దొరికిన దాన్ని వారు భుజింతురు. బలత్కారం చేత దొరికినది ద్రాక్షారసం త్రాగుతురు. బలత్కారంగా ఇస్తావా లేదా నాకు డబ్బులు అని తీసుకొని తాగడం అనమాట. ఇది జరిగింది.
సాతానుడు శిరస్సుగా ఉంటే అది జరిగింది. కీడి చేత దొరికిన దాన్ని వాళ్ళు భుజించరు. ఆ కీడి చేత దొరికిన మనం తినకూడదు. దేవుడు మనకి ఇస్తున్నాడు కదా, అది తినాలి, అది తినకూడదు. దొంగలకి ఎక్కిపిస్తే చీల్చేస్తా ఉన్నాడు కదా, ఆ దొంగలు దొంగతనం చేసి చేపలు తెస్తుంటే ఆ చేపలు ఆ చెరువులోంచి తేకూడదు, కుండిపోయిన చెరువులోంచి తేకూడదు, తెచ్చి అమ్ముకొని మరి నీకు కూడా పెడితే ఆ డబ్బులు నువ్వు పట్టకూడదు. అవి అక్రమం చేయాలని పొండి మీరు నాకు తెలియజేస్తాడు. ఎంత దేవుడు పనిచేసి ఎంత పరిచర్య చేసి దేవుడు మాటలు విని దేవుడు బిడ్డ మాటలు విని అర్థంలో మనం సరి చేసుకుందో, దేవా క్షమించిన అయినా అలా చేశానయ్యా అని అడుగుదాం దేవుని దగ్గర నుంచి. కీడు చేత దొరికిన దాన్ని వారు భుజింతులు, బలత్కారం చేత దొరికిన ద్రాక్షారసము త్రాగుదురు. పట్ట పగలు వరకు మరి అలాగా ఎప్పుడైతే మనం క్షమించమని అడుగుతామో దేవుడు ఏం చేస్తారంట, పట్ట పగల వరకు వేగం వెలుగు తేజరిగినట్టు నీతి మంతుల మార్గం అంతకంతకు తేజరిల్లుతుందట. మహిమతో నింపబడతారు, మహిమ కార్యాల ద్వారా చేస్తారు. నీతి మంతులు ఎన్నో ధననిధి అని ఉంది వాక్యం. ఆ నీతి మంతులట అప్పిచ్చేవారుగా చేస్తారట, అప్పు చేసేవారుగా ఉండరట. అలా ఉంచుతానని మరి కీర్తన 37వ అధ్యాయంలో ఉంది, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఉంది, 1-14 వచనాలు. కాబట్టి దేవుడి మాటను దీవించిన కాక ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ ప్రేమ గల దేవా, అభిషేకుడా, నీ కృపగల నామలో నీ మహిమ గల నామలో ప్రభు మమ్మల్ని సరి చేసిన దేవ, మమ్మల్ని ప్రేమించిన దేవ, మాకు సరసైన దేవ అయ్యా, ఇదిగో నేను చేతులెత్తి ప్రమాణం చేస్తున్నాయ్యా, నీ సన్నిధి మాకు ఇష్టమయ్యా. అయ్యా దావీదు భక్తుడికి ఏ విధంగా ఉన్నాయని మాకు ఇచ్చేవాళ్ళైనా చిరకాలం యెహోవా మందిరంలో నివాసం చేస్తానని ఒక బలమడికి అన్నాడు. అయ్యా అయ్యా నీ సన్నిధికి అయ్యా పరుగులు తీసిన పాదాలు ఇవ్వమని అడిగాడు. అయ్యా అట్టి కృప మాకు కూడా ఇచ్చేయండి ప్రభా. పాపం నుండి శాపం నుండి మా బిడ్డలకి అయ్యా చేతులెత్తిన బిడ్డలకి దావీదు భక్తుడికి ఎలాగైతే విడిపించావు రక్తపాతం నుండి విడిపించు, అప్పుడు ఉత్సాహకాలం చేస్తామయ్యా. అట్టి విధంగా మీరు సహాయం తెచ్చింది. రండి మనం ఏ పాపం తెచ్చుకున్నాము, పాపము వల్ల నీ చేతుల రక్తం వల్ల ఎర్రమైనను కెంపు వలె అయ్యా నేను అయ్యా ఎర్రమైన సరే మిమ్మల్ని నేను తెల్లగా చేస్తాను, గొర్రెబుచ్చి వల్ల తెల్లగా చేస్తాను అంటున్నాం. సమ్మతించిన మాట విన్నాయంట. అయ్యా దాని అతని మంచి పదార్థాలు అనుభవిస్తారంటున్నాను. అయ్యా తండ్రి నేను అట్టి కృపను దయచేయండి, అట్టి మహిమను దయచేయండి. యెషయా 1:15 నుంచి అయ్యా మీరు చెప్పిన మాటలన్నీ మేము వింటామయ్యా. అయ్యా తిరగబడే స్వభావాలను విడిపించండి, ఆ బంధకాలను విడిపించండి. సాతాను శిరస్సును యేసునామములో కాలిపోవుగా, ఆ సాతాను శిరస్సు ప్రతి ఒక్కరికి కాలిపోవుగా. దేవా నీ శిరస్సు పెట్టండి నాయన, నీ అభిషేకంతో నింపండి, నీ మహిమతో పెట్టండి నాయన. అయ్యా నీ రాజ్యానికి ఎత్తబడి పెరుగుతూ సంఘంలో మమ్మల్ని ప్రతి ఒక్కరిని చేతులెత్తిన బిడ్డలందరినీ కూడా అయ్యా నా తల్లి మీరు పెడుతున్నందుకు సార్వత్రిక సంఘములు అయ్యా మన స్థానిక సంఘాన్ని అయ్యా మీరు దీవిస్తున్నాను కట్టి విధంగా. అయ్యా నా తల్లి మీరే అధ్యక్షులు వహిస్తున్నారు. తండ్రి చిత్తాలు నెరవేర్చింది రాజ్యాల వారసులుగా మేము ఉండడానికి అనుక్షణం కూడా సిద్ధపడాలి. మీరు సహాయం చేసి నటిస్తున్నారు. ఆటకు వస్తున్న ప్రతి దురాత్మ శక్తుల్ని యేసు నామములో మీరు లయపరిచినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం నూరంతలుగా ఫలవంతంగా మీరు ఫలింపు దయచేసినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో బ్రతిమలాడి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం అయా చేతులెత్తిన ప్రతి బిడ్డకి ప్రభావైనా అయ్యా దగ్గర బలవంతంగా నాయన అయ్యా ప్రధానంగా అధికారులుగా మీరు అభిషేకించి మీరే శిరస్సుగా ఉంది నడిపించండి దేవా. అదే విధంగా ఆయన మరి రక్షణ పొందుకోలేని వాళ్ళు బాప్తీసాలు పొందుకొని సంఘంలో చేర్చబడ్డారు. మీరే సహాయం దయచేసి కొరతలేని ఆత్మతో నింపి అయ్యా మీరు నడిపించుకొని అయ్యా అంతం వరకు సహించబడే రక్షణ పొందుకోవడానికి మీరు సహాయం చేసి సదాకాలము నడిపించును గాక. ఆమేన్. God bless you. దేవుడు వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.